కృష్ణుడి గురించి చెప్పమంటే అసలు ఈ జన్మ కూడా సరిపోదని అనుకుంటూ ఉంటాను నేను. కృష్ణుడి గురించి చెప్పాలంటే నేను తెలుసుకోవాలనుకునేది ఎందుకు కృష్ణుడికి అంత ఫాలోవర్స్. రియలీ చాలా మందికి తెలియంది ఇన్ని అవతారాలు వచ్చినాయి మనకి. ప్రేమ కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు అనేది మనకి ఎన్నో కథలు ఉన్నాయి. వన్ మోర్ థింగ్ వచ్చేసి శ్రీకృష్ణుడు అంటేనే 16,000 మంది గోపికలు అంటారు. ఎందుకు ఆయనకు ఆ బిరుదు వచ్చింది? అసలు ఇంతమంది గోపికలు ఆయన వెంట ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? చాలా మందికి తెలియదు 16,000 మంది అంటే వీళ్ళెవరు అంటే, ఈ రుక్మిణి సత్యభామని కృష్ణుడితో ఎందుకు ఫోటో ఫ్రేమ్స్ ఇవ్వరు, ఎందుకు ఆదర్శంగా తీసుకోరు, కానీ రాధాకృష్ణుల్ని ఎందుకు తీసుకోవాలి? దెర్ ఆర్ మెనీ స్టోరీస్ ఇన్ అవర్ పురాణాస్, బట్ ఇది ఎందుకు రాధాకృష్ణుల్ని అంటే, తల్లిదండ్రుల మాటకి విలువనిచ్చింది రాధ. మరి ఇప్పుడు తర్వాత తిరిగి మళ్ళీ బ్రహ్మ ఆశీస్సులతో మళ్ళీ చేసుకుంది. కలిసి ఉండాలని అనుకున్నారు, కాకపోతే ఒక ఎడబాటు వచ్చింది కాబట్టి అలా జరిగింది. ఫిజికల్ రిలేషన్ ఉండేది కాదు. దట్ ఈస్ వాట్. ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. దైవ ఆశీర్వాదంతో వీళ్ళు దైవ కళ్యాణం చేసుకున్నారు రాధాకృష్ణులు, కానీ రుక్మిణి సత్యభామని ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఆయనకి 8 మంది భార్యలు. రుక్మిణి సత్యభామ కాదు, అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. ఎవరితో కూడా. అర్జునుడికి కృష్ణుడికి ఉన్న ఆ బంధం ఎందుకంతగా ఏర్పడింది? అయితే ఒకసారి అర్జునుడికే ఆ క్వశ్చన్ వస్తుందంట. అర్జునుడికి రోలుకి కట్టేస్తే కూడా దాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. 2 అంగుళాలు తక్కువ ఉండేదంట. దానికి కూడా ఒక రీజన్. ఆయన చెప్పేది ఏంటి అంటే, వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఎన్ఆర్ఐ అనుపమ రెడ్డి గారు. మరి తను హిందుత్వానికి మారుపేరు అనొచ్చు, మన సంస్కృతిని కాపాడుకోవడానికి తను ఎప్పుడు ముందుంటారని కూడా చెప్పొచ్చు. అందులో హరే రామ హరే కృష్ణ అంటూ తను ఎంతో బాగా చెప్తూ ఉంటారు 10 మందికి. మరి అసలు ఈ కృష్ణుడి రహస్యం ఏంటి? కృష్ణుడికి ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు, ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు, ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు. అంటే నేను కృష్ణుడిని అంటారు. ఇలాంటివి అసలు కృష్ణుడి కథ ఏంటి, ఆ సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా బాగా మనకి చెప్పడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందు ఉన్నారు. నమస్తే మేడం. హరే కృష్ణ. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, థ్యాంక్ యూ. హరే రామ హరే కృష్ణ అంటే ఇంకా చాలా చక్కగా ఉన్నట్టే అని చెప్పాలి. ఎస్, ఎందుకంటే మనకి పరమాత్ముడు తప్ప ఎవరు తోడురారు. మనకి బాధ అనిపించినా సంతోషం అనిపించినా ఆయనే మనకి అన్నింటికి కూడా. ఈ జీవి ఉంది అంటేనే, ఈ శరీరం ఉంది అంటేనే ఆయనతో ఉన్నట్టు. ఆ లోపల ఆత్మ వెళ్ళిపోయిందంటే శరీరం కూడా ఏమీ లేనట్టు. ఎందుకంటే మీ దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవుడి గురించి, ఏ దేవుడి గురించి అడిగినా మీ దగ్గర సమాధానం ఉంటుందని మాకు తెలుసు బాగా. కానీ ముఖ్యంగా ఏంటంటే కేవలము కృష్ణుడి గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీకు కృష్ణ పరమాత్ముడు అంటే చాలా ఎనలేని అభిమానం, ప్రేమ అని కూడా తెలుసు. ఇంకా అదే మాట ఎప్పుడు పదే మీ నోటి నుంచి వస్తుందని కూడా తెలుసు. అందుకే అసలు కృష్ణుడి గురించి మీకంటే బాగా ఇంకెవరైనా చెప్పగలరో లేదో తెలియదు, కానీ మీరైతే బాగా చెప్తారని అయితే తెలుసు. మెనీ డివోటీస్ ఆర్ దేర్. కృష్ణుడి గురించి చెప్పమంటే అసలు ఈ జన్మ కూడా సరిపోదని అనుకుంటూ ఉంటాను నేను. నేను చూశాను ఇస్కాన్ వెళ్ళేదాన్ని ఎప్పుడైనా, లేదు అంటే ఇలా టెంపుల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే అనిపించేది అనమాట. ఇట్స్ సచ్ అసలు ఎలా అంటే కృష్ణుడి గురించి కొంచెం ఆలోచించినా మా మనసు అంత ఆనందంగా ఉండిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో లైక్ దట్. ఇప్పుడు కృష్ణుడి గురించి అన్నావు కదా, కృష్ణుడి గురించి చెప్పాలంటే నా జీవితానికి ఆదర్శం. నాకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా ఆయన్ని ఒక్కసారి, అంటే మనం ఎక్కడో వెళ్ళి ఏడుస్తూ ఉంటాం కదా, మనకి బాధ వేస్తే ఎవరికన్నా చెప్పుకొని ఏడవాలనుకుంటాం కదా. నేను చేసేది ఏంటంటే పూజా మందిరంలోకి వెళ్ళి, ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు నన్ను స్వామి, నేనేం తప్పులు చేశాను, నా కర్మ అనుకుంటాను, కాకపోతే నన్ను బయట వేయు అని చెప్పేసి కృష్ణుడికి ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు. అంటే అందుకే, ఎందుకంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి కృష్ణ పరమాత్ముడి మీద. యాక్చువల్గా ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకునేది ఎందుకు కృష్ణుడికి అంత ఫాలోవర్స్. ఇట్స్ రియలీ చాలా మందికి తెలియంది ఇన్ని అవతారాలు వచ్చినాయి మనకి. బేసిక్గా ఏంటంటే మన పురాణాలలో 22 అవతారాలు పరమాత్ముడు వచ్చినాడు ఈ భూమి మీదకి. దాంట్లో పాపులర్ ఉన్న అవతారాలు వచ్చి 10 అవతారాలు. అందరికీ తెలుసు అది. ఆ 10 అవతారాలలో మొదటిది వచ్చేసి మత్స్యావతారం.
దాంట్లో ఏంటి, చేప నీళ్ళల్లో ఉంటుంది, రైట్. అంటే సైంటిఫిక్గా చెప్తున్నాను నేను, సైంటిఫిక్గా ఎలా ఎలా రూపాంతరం చెందింది. అందరూ ఏంటంటే ఓన్లీ జస్ట్ సైన్స్కి సనాతన ధర్మానికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు అందరూ. ఎలా అంటే మత్స్యావతారంతో మొదలైంది, చివరి అవతారం కల్కి అవతారం అనేది మనకి ఫ్యూచర్లో అది ఉంటుంది అని చెప్తున్నారు. మత్స్యావతారం అంటే ఏంటి, ఫస్ట్ మనం స్టార్ట్ అయింది కూడా 1 సెల్ తో స్టార్ట్ అయింది. మన ఏమంటారు సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా అంటే ఏమంటారు, ఫస్ట్ స్టార్ట్ అయిన ఏకకణ జీవి అంటారు కదా తెలుగులో, దట్ ఈస్ వాట్. అది చేప నీళ్ళల్లో ఉండేది. నెక్స్ట్ వచ్చేసి తాబేలు. తాబేలు ఏంటి, నీళ్ళల్లో ఉంటుంది, నేల మీద ఉంటుంది. థర్డ్ అవతారం వచ్చేసి వైల్డ్ బోర్ అవతారము. తర్వాత వచ్చి నరసింహ అవతారము, హాఫ్ హ్యూమన్గా హాఫ్ ఎనిమల్గా వస్తాడు. 5th అవతారం వచ్చేసి వామనుడు. 6th అవతారం వచ్చేసి పరశురాముడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ భూమి మీద జరిగే అరాచకాలకి తీసేయడానికి వచ్చాడు. తర్వాత 7th అవతారం వచ్చేసి రామ అవతారం. రాముడు ఏంటంటే ఒక మానవుడిగా, మానవుడు అంటే ఆయన పరమాత్ముడే కానీ ఒక మానవుడిగా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశాడు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి భార్యని ఇంట్లో నుంచి పంపించేయడము, తను యుద్ధం చేయలేనని చెప్పేసి డీలా పడిపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య మానవులు కూడా అలానే ఉంటారు కదా, ఆయన కూడా అలానే ఉండినాడు. తర్వాత 8th అవతారం వచ్చేసి కృష్ణ అవతారం. 8th 9th అంటే 9th బలరామ అవతారం అంటారు. బేసిక్గా బుద్ధుడు కాదు, బలరాముడు, ఇద్దరు కలిసి వస్తారు అక్కడ. 8th అవతారంలో ఏంటి అంటే ఆయన ఒక పరిపూర్ణ అవతారం. దాంట్లో ఆయన ఎలా అంటే మనని ఉద్ధరించడానికి, ఈ భూమిలో ఉన్న సకల జీవరాశులను ఉద్ధరించడానికి వచ్చిన పురుషోత్తముడే ఈ అచ్యుతుడు. ఆయన చరాచర విశ్వాత్మకుడు, అంటే ఈ భూమి అంతటిని, ఈ విశ్వమంతటికి ఆయనే. మనం విశ్వాధారం గగన సదృశ్యం అంటాం కదా, అలా. అండ్ ఆయన గురించి చెప్పాలంటే కాలాతీతుడు, కాలానికి కూడా అంతు చిక్కనివాడు. ఆయనకి కావాల్సింది ఏంటి అంటే ఒక ప్రేమతత్వం తప్ప ఏది ఎక్స్పెక్ట్ చేయడు ఎవరి దగ్గర నుంచి. ప్రేమ కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు అనేది మనకి ఎన్నో కథలు ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. 1 more థింగ్ వచ్చేసి ఆయన పుట్టినప్పుడు మనందరం ఏంటి, ప్రతి ఒక్కరు మన ఏమంటారు హ్యూమన్స్ అని కాదు నేను చెప్పేది, ఈవెన్ ఎనిమల్స్ కూడా తోడు కోసం చూసుకుంటాయి. ఆయన ఎలా పుట్టాడు, పుట్టినప్పుడే భవబంధాలనే సంఖ్యలను తెంచేసుకొని పుట్టాడు ఆయన. అంటే ఎవ్వరు వద్దు అని చెప్పేసి ఒక చెరసాలలో పుట్టాడు. తల్లి తండ్రి ఎప్పుడు ఆయనకి ఏమీ సేవ చేయించుకోలేదు. ఆయన ఎక్కడో వెళ్ళి రేపల్లలో పెరిగాడు, యశోదమ్మ దగ్గర పెరిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఆయన చిలిపి కృష్ణుడు అంటారు. అందరికీ ఇంట్లో అందరూ, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన హిందువుల సంగతి, చిలిపి కృష్ణుడు వేషం వేస్తారు. మరి కృష్ణుడు లీలల గురించి ఎందుకు చెప్పరు, కృష్ణుడిలో ఉన్న మంచితనం గురించి ఎందుకు చెప్పరు? కృష్ణుడు ఏమని చెప్తాడు, ఆయన మంచిగా ఉండే వాళ్ళకి మంచిగా ఉండమంటాడు, చెడ్డగా ఉండే వాళ్ళకి చెడ్డగా ఉండమంటాడు. మరి అన్నీ కృష్ణుడి గురించి చెప్పాలి కదా. ఆయన అందరికీ ఉపకారం చేశాడు, బట్ ఎవరి నుంచి ఉపకారం ఆయనకి జరగలేదు ఏ రోజు కూడా. ఆయన్ని ఒక నిందలు వేసినారు. ఎలా నిందలు వేశారంటే ఒక దొంగ అన్నారు, ఒక మోసగాడు అన్నారు. అలాగే ఆయన ఎలా అంటే పక్షపాతి, నచ్చిన వాళ్ళ సైడ్ మాట్లాడతాడు, నచ్చని వాళ్ళ సైడ్ మాట్లాడాడు అని చెప్పేసి ఆయన ఏం చేయాలనుకున్నది కూడా ఎవరికి చెప్పడు అసలు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇది జరుగుతుంది, ఇప్పుడు ధర్మక్షేత్రం యుద్ధం జరిగింది, మరి ఆయన ఆపొచ్చు కదా అని బోల్డ్ మంది క్వశ్చన్ ఉంటుంది. మరి దానికి కూడా సమాధానం ఆయన చెప్పలేదు కదా అక్కడ. తర్వాత యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది అనేది మనందరికీ తెలుసు. ఒక శ్లోకమే ఉంటుంది యాక్చువల్గా. యుద్ధము జరగకముందే మనకి భగవద్గీత చెప్పేప్పుడే శ్లోకం ఉంటుంది. ఏమని చెప్తారంటే ఆ శ్లోకంలో, ఈ ఎవరైతే ధర్మం వైపు ఉంటారో, పరమాత్ముడు ధర్మం వైపు ఉంటాడో, వాళ్ళ వైపు ఉంటాడో, పరమాత్ముడు ఉన్న వైపే ధర్మం గెలుస్తుంది అనేది శ్లోకంలో. అంటే ధర్మం ఎక్కడుంది అంటే పాండవుల వైపు ఉన్నప్పుడు పాండవులే కదా గెలిచేది. మరి అంటే ఆయన ఎవరికి అంతు చిక్కనివాడు,
ఆయన ఏం చేస్తున్నాడో కూడా చెప్పేడు వాడు కాదు, చెప్పకుండానే ఎన్నో మంచి పనులు చేశాడు ఆయన. అన్ని నవరసాలు పండించేవాడు. ఆయనలాగా ఎవరు ఒక గోపికల్ని హాస్యంతో సంతోషంగా ఉంచేవాడు. నటన ఆయన నుంచే కదా పుట్టింది. ఇప్పుడు నటన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా మన చిత్ర పరిశ్రమలో అందరూ ఆదర్శంగా ఆయన తీసుకుంటూ ఉంటారు. కృష్ణ అవతారం. బట్ అక్కడ చూడు అన్ని రసాలు చూపిస్తాడు. ప్రతి రసము ఆయన మల్ల యుద్ధంలో ఆయన చూపించిన రసాలు ఏంటి అంటే వీరులకి చూపించేది రౌద్ర రసము, అండ్ ఎనిమిస్కి చూపించేది ఏమంటారు చూడు వాళ్ళని ఎలా అంటే ప్రతి రసంలో ఆయన ఆరితేరినవాడు. అందుకే అంటారు చూడు ఆయనకున్న 64 కళలు ఎవరికి లేవట. ఆయన ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాడు తెలుసా? ఆయన వెళ్ళిన సందీపని ఆశ్రమంలో నేర్చుకుంటాడు కదా ముని దగ్గర, 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నాడట. నేను వెళ్ళొచ్చాను అక్కడికి. సచ్చే బ్యూటిఫుల్. అక్కడికి వెళ్తే అసలు ఎంత వైబ్రేషన్స్ అంటే వి ఫీల్ లైక్ హే సంథింగ్ ఈజ్ దేర్ అక్కడ అని అనిపించింది అక్కడ వెళ్ళొచ్చే. సో ఆయన ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాడు ఆయన. కానీ ఎందుకు గోవర్ధనగిరిని ఎత్తాడు అసలు శ్రీకృష్ణుడు? అలా ఎత్తి కూడా ఎన్ని రోజులు అలా పట్టుకొని ఉన్నాడు? ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకొని ఉన్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు. కానీ ఎందుకోసం ఆ గోవర్ధనగిరిని ఎత్తింది? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరికి తెలీదు. ఆ గోవర్ధనగిరి ఎత్తాడంటే కృష్ణుడు అంటారు అంతే. ఎందుకు ఎత్తాడు అంటే ఏమో ఎత్తాలనిపించింది అంటారు. అలాంటి కామెంట్లు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందరూ ఫేస్ చేయాలి కదా. ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఏంటంటే అంత అల్లకల్లోలం అవుతూ ఉంటే ఆయన ఏం చేశాడంటే ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకొని అందరినీ రక్షించాడు అక్కడ. ఇంకొకటి గోవులు అంటే ఇష్టము అంటారు కదా. గోవులలో ఆయన చెప్పింది మనకి ప్రతి దాంట్లో ఒక మోరల్ ఉంటుంది. పీపుల్ డోంట్ నో. ఆయన ప్రతి ఒక వేణువు పట్టుకున్న ఒక మోరల్ ఉంటుంది దాంట్లో. ఆయన కాలు ఇలా పెట్టి ఒక జస్ట్ కాలి ఒక వేలుపై నిలబడతాడు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సమ్ మోరల్ దేర్ అనమాట. అంటే ఆవుల్ని ఎందుకు ప్రేమిస్తాడు అన్నదానికి కూడా మన గోమాత అని అంటారు. అదొకటే కదా. అదొకటే కాదు అక్కడ వేదాలు, ఆవులో ప్రతి ఒక్కటి ఆవుకున్నంత పవర్ దేనికి లేదు అంటారు. అలాంటి సంస్కృతి నుంచి మనం వచ్చాం. అంటే మనకి ఆయన చూపించాడు ఇవన్నీ కూడా. మీరు ఆవుల్ని కొలిస్తే మీ జీవితం కూడా అంత అందంగా ఉంటుంది అంటాడు. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఆవుల్ని పూజిస్తున్నారు, రైట్? సో అలా ఆయన ఎన్ని కష్టాలు పడినాడు అంటే ప్రతి దగ్గర కష్టాలే చూశాడు. బట్ ఏది ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ప్రేమించిన రాధని, ఇందాక రాధ అని టాపిక్ అనుకున్నాం కదా, రాధది క్వశ్చన్ వేరే ఉంది, అందులో నేను తెలుసుకోవాల్సింది కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే చిన్నప్పుడే జస్ట్ మంత్స్ బేబీ ఉన్నప్పుడే పూతనని చంపేశాడు కంసుడు పంపిస్తే. అంటే చిన్ని బాలుడు ఇన్ని కష్టాలు పడ్డాడు. అంటే ఆయన మీద హత్య ప్రయత్నాలు జరిగాయి. తల్లి ఆయనని తీసుకెళ్ళి కట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఎంత కట్టడానికి ఎన్ని ఏమంటారు రోలుకి కట్టేస్తే కూడా దాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. 2 అంగుళాలు తక్కువ ఉండేదంట. దానికి కూడా ఒక రీజన్ ఆయన చెప్పేది ఏంటి అంటే మమకారము అహంకారము. 2 అంగుళాలు అంటే మమకారము అహంకారము. ఈ రెండింటిని వీడినప్పుడే అందరికి అంటే ఎవరికి వశమవుతాడు పరమాత్ముడు అంటే ఆవిడ తల్లి కూడా శరణు వేడుకునేదంట. నేను ఎన్ని తెచ్చినా నువ్వు నాకు ఇంకా 2 అంగుళాలు మిగిలిపోతుంది నేను కట్టడానికి అని చెప్పేసి కన్నయ్య ఎలా చేయాలి అనేదంట. అన్నప్పుడు అప్పుడు అమ్మ బాధపడుతుంది, అమ్మ నన్ను శరణు వేడుతుంది అని చెప్పేసి అక్కడ రోలుకి కట్టించుకున్నాడంట. అంటే ఆయన ఎవరు అసలు? ఆయన ఒక సృష్టికర్త. అలాంటి తల్లి ప్రేమ అని అంటారు చూడు, తల్లి ప్రేమ రోల్ని కూడా లాక్కొని వెళ్ళాడు. అక్కడ తల్లి ప్రేమ అనే కాకుండా ఇక్కడ మనం చూసిన తల్లి ప్రేమ కదా. దెర్ ఈస్ మెనీ స్టోరీస్, మెనీ టెంపుల్స్, గుళ్ళల్లో కూడా మనకి ఒక్కొక్క కథ తీసుకుంటే ప్రతి దగ్గర ఆయన ఒక శ్రీరంగం తీసుకున్నా ఏం జరిగింది, ఒక ఉడిపి తీసుకున్నా ఏం జరిగింది, ఒక పండరిపూర్ తీసుకున్నా భక్తుడి కోసం ఆయన నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడట. అందుకు కృష్ణుడు అంటే అందరికీ ప్రేమ. అండ్ ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి అంటే
అది ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్, ఎవరైనా ఆయనకు నేర్చుకోవాల్సిందే. చరిత్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకో గొప్ప కథ ఉంది కదా, ఆయనకు 16,000 మంది గోపికలు. ఈ గోపికలు అసలు ఎవరు? ఈ 16,000 మంది గోపికలు ఆయనకే ఎందుకు? అంటే శ్రీకృష్ణుడు అంటేనే 16,000 మంది గోపికలు అంటారు. ఎందుకు ఆయనకు ఆ బిరుదు వచ్చింది? అసలు ఇంతమంది గోపికలు ఆయన వెంట ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ఓకే, సో నరకాసురుని వధించినప్పుడు ఆయన చెరలో ఈ 16,000 మంది గోపికలు ఉండినారు. ఓకే, కొన్ని సంవత్సరాలు ఉండిపోయినారు అలానే. ఓకే. వాళ్ళందరినీ ఆయనను చంపిన తర్వాత బయటికి తీసుకొచ్చినప్పుడు మీకు పెళ్ళిళ్ళు చేసి నేను పంపిస్తాను అని చెప్తాడు అందరికీ, ఓకే, గోపికలకి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మనస వాచ కర్మన నువ్వే కావాలి, మాకెవరూ వద్దు. ఎందుకంటే వాళ్ళంతా కూడా చాలా మందికి తెలియదు 16,000 మంది అంటే వీళ్ళు ఎవరు అంటే, వాళ్ళు యోగులు, సిద్ధులు, సన్యాసులు, వీళ్ళంతా గోపికలు. ఓకే. మరి యోగికి కావాల్సిందేంటి? పరమాత్ముడే కావాలి. ఒక సిద్ధుడికి కావాల్సింది, ఒక సన్యాసికి కావాల్సింది ఎవరు? పరమాత్ముడితోడే కావాలి. అలా ఆయన వాళ్ళందరినీ, ఇప్పుడు మనందరికీ ఇక్కడ భర్త అంటారు. భర్త అంటే ఎవరు? పెళ్లి చేసుకున్నవాడు భర్త అంటారు కదా, అది కాదు. భర్త అంటే భరించువాడు. ఆ భరించే వాళ్ళు ఎవరు అంటే ఆ మహావిష్ణువు, ఆ కృష్ణుడు. అలా అందరినీ కూడా ఆయన, అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారంటే, శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలను ఎంట తిప్పుకున్నాడు, దేవుడు అని పూజించి ఆయనే తిప్పుకున్నప్పుడు తప్పు లేనప్పుడు మేం చేసే తప్పేంటి అనే ఇదిలో ఇదైపోయినారు. అసలు అలా ఆదర్శంగా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? వాళ్ళంతా కూడా అడిగా అసలు ఎవరు నుంచో, ఈ యుఎస్ నుంచి వస్తారు, యూరోప్ నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి బృందావనం వెళ్తే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉంటారు? గోపికలు. వాళ్ళంతా కూడా దే గివెన్ దేర్ లైఫ్ టు హిమ్. దే డోంట్ వాంట్ టు, అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడము వాళ్ళకి అవన్నీ కూడా ఇష్టం ఉండదు. నేను ఉండిపోయారు. అంటే వాళ్ళు ఏమంటారు చూడు, ఎవ్రీ బర్త్ లో కూడా ఆయన్నే కోరుకునే వాళ్ళు వీళ్ళంతా. గోపికలు అంటే ఎవరు అంటే యోగులు, సిద్ధులు, సన్యాసులు. వాళ్ళంతా ఆయన్ని కోరుకున్నారు. భరించువాడు అని చెప్పాను కదా, మనందరినీ భరించేది కూడా ఆయనే. అవును, భర్త అంటే భరించువాడు. ఆయన కూడా వాళ్ళని భరించడానికి సిద్ధమయ్యాడు. అది గోపికలు భార్యలు అవుతారా, లేకపోతే పురాణాలలో ఇది ఉంది అది ఉంది అంటారు చూడు. ఇక్కడ మోరల్ ఏంటి అంటే, అందరినీ, మనని భరించేవాడు కూడా. ఇప్పుడు నేను చెప్తాను, నాకెవరు, నేను చెప్తాను, నేను అడిగితే ఎవరన్నా నన్ను భరించేవాడు భర్త, ఆయన నాకు అని చెప్తాను. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను. ఇదంతా ఈ సమస్త ప్రపంచము కూడా ఆయన చెప్పిన కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఇట్స్ బ్యూటిఫుల్. ఇవన్నీ భగవద్గీతలో ఉండేవి. ఈ సృష్టి అంతా అద్దం లాంటిది, ఈ ప్రకృతి అంతా అద్దం లాంటిది, ఈ సృష్టి ఒక విచిత్ర వినోదశాల అంటాడు ఆయన. ఈ లోకమంతా ఒక అలౌకిక ఆధార సహితం, అంటే ఎక్కడ ఏదో ఒక దీనితో పట్టుకొని వేలాడుతుంది ఈ లోకమంతా. ఈ జన్మ ఒక జ్యోతి స్వరూపము అంటాడు ఆయన. అది మనం సోల్ అంటున్నాం, రైట్? నువ్వు ఏమిస్తావో అదే పొందుతావు ఫ్యూచర్లో. అలాగే మన నడకే మనకి మార్గం, మన చేసిన పనులే మనకి అనుభవాలు, నీ ప్రవర్తనే కీర్తి ప్రతిష్టలు. మరి ఈ లోకాన్ని నుంచి నీకు చివరిగా ఏం మిగులుతుంది అంటే నువ్వు చేసిన మేలు మాత్రమే అంటాడు. మరి మనం ఎందుకు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన దాంట్లోనే ఇదంతా ఉంది, రైట్? అవును. భగవద్గీత సారం తెలిస్తే మొత్తం సారం తెలిసిపోతుంది. మరి ఈ ఒక జ్ఞాన సంపదని ఇక్కడ ఇచ్చేసి ఆయన ఒక విశ్వగురువు అయ్యాడు. ఈ జగత్తుకంతటికి గురువు ఎవరు అని ఎవరన్నా అడిగితే ఆయనే కదా మనం చెప్పేది. విశ్వగురువు, జగద్గురువు అంటారు. అంటే ఇప్పుడు 16,000 మంది గోపికలను ఆ చెరసాల నుంచి విడిపించి వాళ్ళ బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టే ఆ 16,000 మంది గోపికలు కూడా మాకు ఇంకెవరూ వద్దు, మీతోనే ఉండిపోతాం మీ సేవలో అని అక్కడ ఉండిపోయిన వాళ్ళు కదా. అంతేకాని కృష్ణుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు, అట్లని ఆయనకు ప్రియురాళ్ళు కాదు. అంతే కదా. కాదు, మన పురాణాలలో ఏంటంటే ఆయనని ప్రేమించారు కాబట్టి అందరికీ ఆయన ఎలా అంటే ఆయన రూపాలు ఎన్ని రూపాలన్నా వేసుకోవచ్చు పరమాత్ముడు. మనం జస్ట్ మామూలు మనుషులమే. ఫస్ట్ ఒక ఆడపిల్ల ఉందనుకో, పుట్టినప్పుడు బాలిక అంటారు, నెక్స్ట్ ఏమంటారు? ఒక అమ్మాయి అంటారు, తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కోడలు, ఒక అమ్మ, నెక్స్ట్ అమ్మ తర్వాత అమ్మమ్మ, వదిన. ఇవన్నీ మనం ఎన్ని రూపాలు తీసుకున్నప్పుడు ఆయన ఎన్ని రూపాలన్నా తీసుకోవచ్చు కదా.
సో అలా ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరికీ కూడా భర్తగా అయినాడు. వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరు, ఏది లేరు. కాకపోతే వాళ్ళని నేనున్నాను మీకు అనేది ఆయన పెళ్లి చేసుకొని, కొన్ని పురాణాలలో ఏమని చెప్తారంటే వీళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఇందాక మన లోకం ఇలా చేసుకోవచ్చు కదా అంటే, నీకు కృష్ణుడికి ఉన్నంత గొప్పతనం ఉందా నీకు? అసలు ఎంతమందికి ఉంది? కృష్ణుడికి ఉన్న క్వాలిటీస్ ఎంతమందికి ఉంటాయి? ఇందాక ఒక మాట చెప్తూ వస్తున్నాను కదా, ఆయన ఏం చేసేవాడు, ఆయనకి ప్రేమతత్వం తప్ప ఎవరిని కూడా బాధ పెట్టేవాడు కాదు. ఆయన ఎవరైనా బాధ పెట్టినా వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇచ్చేవాడట. అంటారు చూడు, నీకు ఇంతవరకు చూస్తాను, నీ తప్పుల్ని ఎంచుతాను అని చెప్పేసి రెండు సార్లు అలా దాటిపోయిందంటే ఇంకా తర్వాత నేనేం చేయాలో చేస్తాను అంటాడు. రైట్? సో అలాంటి గొప్పతత్వం ఎంతమందికి ఉంది? ఇప్పుడు ఏదన్నా ఒక మాట అనుకుంటే, మన లోకం గురించి మాట్లాడదాం అనగానే మనిషికి కోపం వచ్చేస్తుంది. రైట్? మంచి చెప్పే వాళ్ళున్నా, ఒకటి సత్యం మాట్లాడే వాళ్ళున్నా వాళ్ళ గురించి రాంగ్ ఆలోచిస్తారు. ఈ లోకం ఎలా తయారైపోయిందంటే, ఎప్పుడైనా ఒక క్రిటిసిజం ఓపెన్ గా మాట్లాడతారు చూడు, అంటే మంచి ఓపెన్ గా, అంటే క్రిటిసిజంలో కూడా ఎలా ఉంటుంది అని అంటే ఒక ఎంకరేజ్మెంట్ తో ఉండేది ఉండాలి, డిస్కరేజ్ చేసే విధంగా ఉండొద్దు. డిస్కరేజ్ అంటే ఏంటి? నువ్వు ఏమీ తెలియకుండా మాట్లాడద్దు, తెలిస్తే ఇలా ఉంటుంది, ఇలా చెప్పగలిగినప్పుడు అది ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఒక మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడాలట, చెడు అనే ఉద్దేశంతో ఎవరితో మాట్లాడద్దు. అండ్ ఇంకోటి, ఆయనకి మనందరము కృష్ణుడి నుంచి నేర్చుకోవాలనుకుంటాం కదా, మరి కృష్ణుడు వెళ్ళి రాధతో సాంతన పొందేవాడట. రాధ గురించి అన్నావు కదా ఇప్పుడు. ఇందాక అదే అంటున్నా, ఇప్పుడు 16,000 మంది గోపికలకు ప్రేమను పంచాడు, వాళ్ళు కూడా తననే భర్తగా ఆరాధించారు అని చెప్పేసి వాళ్ళ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి అన్నారు. మరి 16,000 మంది గోపికలకు అంత పేరు లేదు, కానీ అంతకు మించి రాధకు పేరుంది, రాధాకృష్ణులు అని. అసలు ఈ రాధాకృష్ణుల్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? ఈ రాధ పట్లనే అంత ప్రేమను పొందిన మరి ఆ కృష్ణుడు రాధని ఎందుకు పెళ్లి చేసుకో అంటే, నాకు ఇప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్ నా మైండ్లో తిరిగేది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా రాధాకృష్ణుల ఫోటో పెట్టేసుకుంటారు. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా, ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇస్తే, భార్యాభర్తలకి గిఫ్ట్ ఇస్తే రాధాకృష్ణులు తీస్తారు. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లి జంటకు రాధాకృష్ణుల ఫోటోలు ఫ్రేమ్ చేసి ఇస్తూ ఉంటారు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, దంపతులు కాదు, కానీ ఈ రాధాకృష్ణులను ఎందుకు అసలు ఆదర్శంగా తీసుకోవాలి? దేనికి అసలు ఇలా బంధం ఏంటి? అది నాకు ఎప్పుడు కూడా మైండ్లో మిగిలిపోయింది అలా. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రేమికులుగా విడిపోయారు. కృష్ణుడి భార్యలు రుక్మిణి, సత్యభామ, వీళ్ళిద్దరు భార్యలుగా పిలుస్తున్న వాళ్ళు. ఈ రుక్మిణి సత్యభామని కృష్ణుడితో ఎందుకు ఫోటో ఫ్రేమ్స్ ఇవ్వరు? ఎందుకు ఆదర్శంగా పెట్టుకోరు? ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? కానీ రాధాకృష్ణుల్ని ఎందుకు తీసుకోవాలి అసలు? ఇది చాలా మందికి ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, ఎందుకు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి? పెళ్లి చేసుకున్న భార్యాభర్తలను తీసుకోవాలి కదా అంటారు కదా. సో దెర్ ఈస్ మెనీ, లైక్ శివ పార్వతులు ఉన్నారు, దెర్ ఆర్ మెనీ స్టోరీస్ ఇన్ అవర్ పురాణాస్. బట్ ఇది ఎందుకు రాధాకృష్ణుల్ని అంటే, రాధ గురించి చెప్పుకోవాలంటే, రాధ ధార రివర్స్ చేస్తే ఏంటి? ధార అంటే ఒక ప్రవాహం. రాధ ఆయనకంటే ముందు ఈ భూలోకానికి వచ్చింది. రాధాదేవి అంటారు ఆమెని. ఓకే. ఎందుకు వచ్చింది అంటే, ఆయన రప్పించుకున్నాడు, ఆయన ఆత్మనే రాధ. ఓకే. రాధతో ఆయన సాంతన పొందేవాడట. అందరూ లోకమంతా కష్టాలు ఆయనకి చెప్పుకుంటే, ఈయన రాధకి చెప్పుకునేవాడు. రాధ ఎలా అంటే, ఆయనని ఎంత ప్రేమిస్తుంది అంటే, కృష్ణుడు లేకపోతే ఆమె ఉండలేదు అసలు. అంత ప్రేమ వాళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు జస్ట్ చిన్ననాటి స్నేహితులు కదా, తన ఇంట్లో నుంచి కృష్ణుడి కోసం ఏదో ఒకటి తెచ్చేదంట తినడానికి. ఎవరు తీసుకొస్తారు అలా ఇచ్చేవాళ్ళు? ప్రేమ ఉన్న వాళ్ళే తెచ్చిస్తారు. కుచేలుడు గురించి కూడా మనం చెప్పుకుంటాం చూడు. కుచేలుడు కూడా ఇంట్లో కాడు, పేదరికంలో ఉన్న తెచ్చిచ్చేవాడట. అక్కడ రాధలో నచ్చింది ఏంటి అంటే, కృష్ణుడి కోసం తపన పడేదామె. ఆయనకు అది చాలా నచ్చేది. అలా ఆయన రాధనే పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇక్కడ ఇదే వస్తుంది స్టోరీ. ఆయన ఎప్పుడైతే ఆశ్రమానికి వెళ్ళిపోయాడో, అప్పట్లో విద్య నేర్చుకోవడానికి అష్టశాస్త్రాలకి ఆశ్రమానికి వెళ్ళిపోయేవాళ్ళు కదా, సందీపని ముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు కదా. ఆ టైంలో వీళ్ళిద్దరికి ఎడబాటు వచ్చింది. ఎడబాటు వచ్చినప్పుడు రాధ ఈయనకంటే పెద్దది కదా, ఇంకా రాధ 8 ఏళ్ళు పెద్దది ఈయనకంటే. ఓకే.
వయసుతో మనం అంటుంటారు చూడు, ఇప్పుడు మన వయసుతో సంబంధం లేదు, మనసుతో ప్రేమకి వయసుతో సంబంధం ఉండదు. అలా రాధ అంటే ఆయనకు అంత ఇష్టము. వాళ్ళిద్దరికి అప్పుడు అక్కడ ఎడబాటు వచ్చింది. రాధకి పెళ్లి చేసేసారు. ఈయన వచ్చేవరకు పెళ్లి చేసేసారు. అమ్మాయి పెద్దగా అయిపోతుంది కదా, ఈయన వచ్చేసరికి 14 ఏళ్ళు. రాధ చూడు, ఆయన అంత గొప్ప ఆయన, రాధని కూడా మిస్ అయిపోయాడు. రాధని ప్రేమకి కూడా నోచుకోలేకపోయాడు. అదే అంటున్నాను, ఇప్పుడు రాధ కూడా అంతగా ప్రేమించింది కదా, మరి ఎందుకు అంతగా ప్రేమించినప్పుడు మరి తను కృష్ణుని వదులుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సినంత ఇది ఏమొచ్చింది అప్పుడు? అంటే అప్పట్లో తల్లిదండ్రులు పెళ్లి చేసేవాళ్ళు కదా, చేయాలి అన్నప్పుడు చేసుకోవాలి కదా. ఆయనేమో తల్లిదండ్రుల మాటకి గౌరవం ఇచ్చి పెళ్లి చేసుకుంది. కానీ అసలు ఆ అమ్మాయికి కృష్ణుడు తప్ప ఎవరూ లేరు. మరి రాధ పెళ్లి చేసుకున్న ఆ దేవుడిని ఎప్పుడు ఎక్కడ చూపించారు? ఆయన జస్ట్ నార్మల్ పర్సన్, ఆయనని ఎప్పుడు చూపించారు. అయితే ఏంటి అంటే ఇక్కడ ఆయన ఎప్పుడు రాధను ఆరాధించేవాడు, రాధను కలిసేవాడు. తర్వాత కూడా ఆయన ఎప్పుడైతే మథురలో 14 years వరకు ఉన్నాడు, తర్వాత 14 years తర్వాత ఆయన కంసుడిని చంపి మళ్ళీ రారాజు అవ్వచ్చు. ఆయన అవ్వలేదు. ఏం చేశాడు, తాత ఉగ్రసేనుని రాజుగా పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు. అంటే రారాజుగా ఉండవలసిన వాడు ఒక పశువుల కాపరిగా ఉన్నాడు. అంటే ఆయన దగ్గర డౌన్ టు ఎర్త్ ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు అహంకారము, మనుషులకి మాట్లాడితే నాకు అన్నీ తెలుసు, ఎస్ అన్నీ తెలుసు అంటారు చూడు. అహంకారం అంటేనే అజ్ఞానం అక్కడ బేసిక్గా. ఆయన ఏది కోరుకోలేదు. అలా వీళ్ళు తర్వాత కూడా టచ్లో ఉండేవాళ్ళు రెగ్యులర్గా. బట్ ఆయన ఏం చేశాడంటే రాధని, చాలా మందికి తెలియదు, దైవికంగా పెళ్లి చేసుకున్నాడు ఆయన. దైవ సంబంధంగా ఉంటుంది ఒక పెళ్లి, లోక సంబంధంగా పెళ్లి ఉంటుంది. బ్రహ్మ ఆశీస్సులతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రాధ పెళ్లి చేసుకున్న అతను ఆయన ఉంటాడు. కాకపోతే మనసులు కలవంది పెళ్లి కాదు బేసిక్. అది ఎవరైనా సరే మనసులు కలవంది పెళ్లి ఎలా అవుతుంది? ఏదైనా ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు, మనసులు కలవవు కానీ భార్యాభర్తలుగా ఉంటారు కదా పిల్లలు. అంటే ఇప్పుడు ఆ దేవుళ్ళనే ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లన్నీ అవే అనుకోవచ్చా? ఎందుకంటే చాలా మంది ఇలా ప్రేమించుకొని కొన్ని రోజులు ఎడబాటు వచ్చిన తర్వాత అమ్మాయికి పెళ్లి అయిపోవడమో అబ్బాయికి పెళ్లి అయిపోవడమో జరుగుతుంది. కానీ తర్వాత కూడా ప్రేమను వదులుకోలేక మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కూడా తర్వాత తనకు పెళ్లి అయిపోయినాక కూడా ఇతన్ని కలవడము, చెయ్యడము, మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ బయట కూడా జరుగుతున్నాయి సమాజంలో వాస్తవంగా చెప్పాలంటే. ఓకే, అంటే ఇప్పుడు అదే అంటున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటున్నారు, కానీ దేవుళ్ళ విషయంలోనే ఇలాంటివి జరిగినాయి, మనం చేసే తప్పేంటి అనే ఇదిలో ఉన్నారు జనాలు. అంటే ఇప్పుడు దేవుళ్ళ చరిత్ర తీసుకుంటే కూడా ఇప్పుడు వాస్తవంగా కృష్ణుడి చరిత్ర తీసుకుంటే రాధని ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు, అది అందరికీ తెలుసు. వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. రాధ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. కృష్ణుడు అటు తను నేర్చుకోవాల్సిన విద్యల పట్ల తను వెళ్ళిపోయాడు అన్నాము. మరి తను వేరే వాళ్ళని అప్పుడేమో తల్లిదండ్రుల మాటకి విలువనిచ్చింది రాధ. మరి ఇప్పుడు తర్వాత తిరిగి మళ్ళీ బ్రహ్మ ఆశీస్సులతో మళ్ళీ చేసుకుంది. వాళ్ళు ఎలా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇద్దరికి కలిసి ఉండాలని అనుకున్నారు. కాకపోతే ఒక ఎడబాటు వచ్చింది కాబట్టి అలా జరిగింది. బట్ ఈ రోజు లోక సంబంధంగా మాట్లాడదాం, దైవ సంబంధంగా. వాళ్ళిద్దరి గురించి ఫస్ట్ దైవ సంబంధంగా చెప్తాను, తర్వాత లోక సంబంధంగా మీకే అర్థమవుతుంది. మరి వీళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ప్రేమ తప్ప వాళ్ళకి ఏమంటారు రిలేషన్, ఫిజికల్ రిలేషన్ ఉండేది కాదు. ఓకే, దట్ ఈస్ వాట్. ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చూస్తారు కదా ప్రేక్షకులందరూ, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎప్పుడు చూసినా లోకం గురించి ఆలోచించేవాళ్ళు. రాధ ఎవరు అనడానికి ఒక కథ చెప్తాను మీకు. కృష్ణుడు ఎప్పుడు వేణువు పట్టుకొని ఉంటాడు. అవునా? వేణువు ఏంటి యాక్చువల్గా? వేణువు అంటే ఏంటి అంటే అది ఏమీ లేకుండా ఒక డొల్ల, ఏమంటారు, ఒక గట్టి పదార్థం. అది ఒక వెదురుతో చేసిన వేణువు. అది దాంట్లో ఏమీ ఉండదు. అది విర్చాలంటే కూడా మన అహంకారము కష్టం దాన్ని విర్చాలంటే. దానికి మీనింగ్ ఏంటి అంటే అంత పటిష్టమైన అహంకారం ఉన్నది మానవుడు. మనం ఎలా పుట్టామో మనం కూడా ఏమీ లేకుండా పుట్టాము. వేణువు ఎలానో, వేణువు ఎలా లోపల ఏమీ ఉండదు, మానవుడికి ప్రతీక. వేణువు అంటేనే మానవుడికి ప్రతీక. ఆయన వేణువు ఎందుకు పట్టుకుంటాడు అంటే ఈ కథ తెలిసినప్పుడు చాలా మందికి తెలుస్తుంది ఏంటి రాధాకృష్ణులు ఏంటి అనేది కూడా. అలా మానవుడికి ప్రతీక అయిన వేణువులో ఏమీ ఉండదు. దాన్ని విరచాలంటే కూడా కష్టం, దాన్ని మనం బ్రేక్ చేయాలంటే కూడా కష్టం.
అలాంటిది మానవుడి అహంకారపూరితమైన మానవుడు ఎన్నో లోపాలు, రంధ్రాలు, మనకన్నీ లోపాలే ఉంటాయి. లోపాలు అంటే ఏంటి? ప్రతీది మనదే అనుకుంటాము. ఒకరికి సహాయం చేయడం రాదు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలియదు. ఏం చెయ్యాలి తెలియదు. ప్రేమలు అనేవి ఉండవు అసలు. అంతా స్వార్థము. ఇలాంటి లోపాలున్న ఒక మానవుడు తను ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో, జ్ఞానం అంటే రాధ, జ్ఞానం అనే రాధని ఆశ్రయించి కృష్ణుణ్ణి ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు మన జీవన వేణువు మధురాతి మధురమైన ఒక వేణుగానమై మన జీవితానికి ఒక మోక్షం లభిస్తుందట. ఓకే, అలాంటిది రాధని కృష్ణుడి నుంచి ఎలా వేరు చేస్తాం? జ్ఞానం అనే ప్రకాశంతో ఉన్నది రాధ. రాధ లేని కృష్ణుడు లేడు. ఇది రాధాకృష్ణుల ప్రేమ. మరి పెళ్ళైనాక ఉన్నారా అంటే వాళ్ళ ప్రేమ అంత గొప్ప ప్రేమ. ఎంతమంది ఉంటున్నారు ఈ భూమి మీద? అవసరాలకు ఉండే మనుషులు ఇప్పుడు ప్రేమించుకుంటారు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కదా. నువ్వు అవసరాలకు ఉంటావు, లేదంటే వీళ్ళు నన్ను మోసం చేశారు అని అంటారు కదా. ఇక్కడ వీళ్ళు అమర ప్రేమికులు కాబట్టి ఇంతలా ఉన్నారు, అందుకే అందరికి ఇస్తారు. ఇప్పుడు ఇందాక మాట అడిగావు చూడు, రాధాకృష్ణుల ప్రేమనే ఈ లోకానికి ఒక ఉదాహరణ. నువ్వు ఏది ఆశించద్దు, రాధ ఉండాలి అని చెప్పేసి ఇస్తారు అని మీరు చెప్తున్నారు. అది బాగుంది. ఎందుకంటే ఓకే, వాళ్ళ ప్రేమకు ప్రతీకగా ఇక్కడ కూడా ఈ జంటలు అలా కలిసి ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ ఆశీర్వాదం తోటి కూడా మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అనేది ఒక రివీల్ చేశారు. బ్రహ్మ ఆశీర్వాదం అంటే ఏంటి? దైవికంగా పెళ్లి చేసుకున్నట్టు, దైవికంగా మనసులు కలిసాయి. ఈ రోజుల్లో ఉన్న భార్యాభర్తలు ఎంతమంది మనసులు కలిసి ఉంటున్నారు? వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు. అడుగుతున్నాను నేను. ఈ క్వశ్చన్ చాలా మంది క్వశ్చన్ చేసుకోవాలి. అవును, నేను ఎలా ఉంటున్నాను, నేను నా భార్యను అర్థం చేసుకుంటున్నానా, నా భర్తని నన్ను అర్థం చేసుకుంటున్నాడా అనే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇప్పుడు లేటెస్ట్ గా పెళ్లిళ్ళు చేసుకునే పిల్లలంతా కూడా ఏమంటున్నారు? అర్థం చేసుకునే భర్త కావాలి, భార్య కావాలి అంటున్నారు. మరి ఆ తరంలో మనం చేసుకున్నప్పుడు ఎంతమందికి ఆ టాపిక్ మనకి ఇంకోలాగెళ్తాది. లేదు, జస్ట్ చెప్తున్నాను రాధాకృష్ణులు ఎందుకు అని అన్న దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే అంటున్నా, మీరు చెప్పిన దానికి కూడా నేను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. ఏంటి అంటే కూడా ఇప్పుడు రాధాకృష్ణులు ప్రేమికులు కాబట్టి ప్రేమగా ఉండగలిగారు. మేము కూడా ప్రేమించిన అమ్మాయితో ప్రేమగా ఉండగలిగే వాళ్ళము. ప్రేమించిన అమ్మాయిని ఇక్కడ ఇచ్చి చెయ్యట్లేదు, ఎవరో అమ్మాయిని పెద్దవాళ్ళు ఒప్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట కాదనలేక వాళ్ళని భార్యగా తెచ్చుకుంటున్నాము. అప్పుడు ప్రేమికురాలకే కదా ప్రేమ చూపిస్తాము అనేలాగా అయిపోద్ది ఇక్కడ సమాధానం. దానికి మీరు లోకంలో ఉన్నారు, మీకు తెలియాలి మంచి చెడ్డలు. ఆయన ఎవరు? ఆయన ఆత్మనే అక్కడికి పంపించాడు కాబట్టి రాధాకృష్ణుల ప్రేమ. అందుకే అంటున్నా, ఒక బ్రహ్మ అంటే దైవ ఆశీర్వాదంతో వీళ్ళు దైవ కళ్యాణం చేసుకున్నారు రాధాకృష్ణులు. కానీ రుక్మిణి సత్యభామని ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఆయనకి 8 మంది భార్యలు. రుక్మిణి సత్యభామ కాదు, 8 మంది కూడా ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే ఆయన పరమాత్ముడు. ఆయన 8 అవతారాలు, 8 రూపాలతో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నాట్ అవతారాలు, 8 రూపాలతో వాళ్ళతో ఉండేవాడు అందరికీ. ఇంకొకటి ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. ఎవరితో కూడా స్ఖలనం చేయలేదు ఆయన, పరమాత్ముడు. అందరూ కూడా ఆయన్ని ప్రేమించి ఆయన పెళ్లి చేసుకునే వాళ్ళే 8 మంది కూడా. ఈ 8 రూపాలకు 8 వీళ్ళకి భార్యలకి మనకి దానికి ఏంటి అనేది కూడా ఎగ్జాంపుల్ ఉంది. ఈ మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, శబ్ద, స్పర్శ, రస, రూప, ఈ గుణాలు కలిసే 8 భార్యలు. అంటే అక్కడ భార్యలు అంటే భార్యలు కాదు. గాట్ మై పాయింట్? ఇక్కడ అందరూ అనుకుంటారు కదా 8 భార్యలు. ఇందాక హిందుత్వంలో ఇది చేశారు, అది చేశారు. హిందువులకే తెలియదు అసలు, నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. ఇది వీళ్ళందరూ ఈ 8 గుణాలు కలిపే ఆయన అష్టభార్యలుగా ఉన్నారు. అవన్నీ గుణాలు. అండ్ ఆయన ఎవరితో సంభోగం కూడా చేయలేదు ఎప్పుడు కూడా. ఎలా సంభోగం కేవలము ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంతో ఉండి అక్కడ ఉన్న సమస్యలని అంతం చేయడానికి ఆయన అవతారాలు ఎత్తాడా? మన గుణాలు మన బాడీలో ఎలా ఉంటాయో మనకున్న ఇవన్నీ కూడా 8 గుణాలు కలిపి ఆయన అష్టభార్యలుగా ఉన్నారు.
అండ్ ఇంకొక విషయము, ఇందాక 16,000 మంది గోపికలు అని అన్నాం కదా, వాళ్ళు యోగులు, సిద్ధులు, మళ్ళీ సన్యాసులు అని అన్నాము. ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. మనకుందేంటి, పంచేంద్రియాలు అంటారు. పంచేంద్రియాలు ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు అంటారు. వీటన్నింటిని కలిపితే మనకి వికారాలు స్టార్ట్ అవుతాయి. 1000 వికారాలు కలిపే 16,000 మంది. అంటే ఏంటి, మనము ఒక రూపం చూస్తాము, దాని గురించి ఒకరు మంచిగా ఆలోచిస్తారు, ఒకరు చెడుగా ఆలోచిస్తారు. ఒకరి గురించి మాట్లాడితే ఒకరు మంచి మాట్లాడతారు, ఒకరు చెడుగు మాట్లాడతారు. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు అంటే ఇవి. ఇవన్నీ కలిసినప్పుడు మనిషిలో ఎలా ఉంటుందంటే ఎన్నో వికారాలు పుడతాయి. ఆ వికారాలన్నీ కలిపి 16,000 మంది గోపికలు. అంటే దేర్ ఈజ్ మన ప్రతి ఎగ్జాంపుల్కి ఒక సైన్స్ ఉంటుంది. రాధాకృష్ణుల ప్రేమ అంటే ఏంటి అంటే, నువ్వు ప్రేమ మనసులు కలిస్తేనే ప్రేమ అని చెప్పాడు అక్కడ. ఆయన చూపించింది రాధాకృష్ణుల ఎగ్జాంపుల్గా పెట్టి, మనసులు కలవడమే ప్రేమ అనేది మనకి అందరికీ ఒక మోరల్ ఇచ్చాడు అక్కడ. అందుకే రాధాకృష్ణుని ఆదర్శంగా తీసుకొని బతకమంటాడు. అంటే మనసుతో ఉండాలి, ఎవరితో ఉన్నా ఒక మాట మాట్లాడినా మనసుతో ఉండాలి. పైన మాట్లాడతారు చూడు, చాలా మంది అంటుంటారు 2 షేడ్స్ ఉంటాయి మాటల్లో అని చెప్పి అంటుంటారు కదా. ఎందుకు ఉండాలి? నువ్వు వచ్చింది ఈ భూమి మీద జస్ట్ కొద్ది రోజుల ఆటకు వచ్చావు. ఇది ఒక నాటకము, రైట్? ఇందాక మనం అనుకున్నాం చూడు, ఈ సృష్టి ఒక అద్దం లాంటిది, ఈ ప్రకృతి ఒక అద్దము అండ్ సృష్టి ఒక వినోదశాల. ఎందుకు నాటకాలు ఆడాలి? ఉన్న దాంట్లో ఫేర్గా ఉండొచ్చు కదా. మాటలు మాట్లాడితే కూడా ఫేర్గా మాట్లాడొచ్చు కదా. మరి రెండు నాలుకలతో ఎందుకు ఉండాలి? జస్ట్ బీ ఫేర్ అండ్ గో హెడ్. మరి నువ్వు చేసిందన్నీ తప్పులే కదా. ఎవరికైనా ఇక్కడ సోల్ అనేది వింటుంది కదా. మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాము, దెర్ ఈజ్ మనని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటాయి అనేది, 18 చూస్తూ ఉంటాయి మనని, అవన్నీ కూడా మనకు తెలియాలి అని చెప్పేసి. మరి ఇలాంటి ఒక ప్రేమకి ప్రతిరూపము ఆయన ఏంటి చెప్పింది, ఈ లోకానికి ఒక మెసేజ్ ఇచ్చాడు, మీరు కూడా ఇలా ఉండండి, మీరు ఏం చేసినా నాకు తెలుస్తుంది అనేది ఆయన చెప్పింది. సోల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇది రూమ్ అంతా కప్పబడి ఉంది, బట్ పైన రూఫ్ ఉన్న దీన్ని తీసేస్తే వచ్చేది ఆకాశమే కదా. మరి చూస్తూ ఉంటుంది కదా, రైట్? 18 సాక్షుల్లో సాక్ష్యం ఉన్నట్టే కదా. గాలి లేకుండా ఈ రూమ్ లో ఉండలేం కదా మనం. ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అలా నువ్వు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఈ అంతరాత్మని మోసం చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సో అందుకు ఒక ప్రతిరూపం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉండాలి. అయితే చెయ్యు, లేకపోతే లేదు. ఆయన ఇంకొకటి కూడా చెప్తారు, విజృంభించవలసి వస్తే విధ్వంసం చేసి అయినా విజయం సాధించు అంటాడు. ఇప్పుడు మనం చావా సినిమా అంటాము, ఒక శివాజీని తీసుకుంటాం, ఒక పృథ్వీరాజ్ చౌహాన్ని తీసుకుంటాం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళంతా కూడా ఇలా భగవద్గీతను ఫాలో అయిన వాళ్ళే వాళ్ళు. అదే ఇప్పుడు రైట్. అది అలా పెట్టినా కానీ ఇప్పుడు దేవకి వసుదేవుడు ఎవరు అనేది చాలా వరకు అందరికీ తెలుసు. కృష్ణుడి తల్లిదండ్రులు వాళ్ళు అంటే కృష్ణుడు చెరసాలలోనే పుట్టాడు, ఒక బందికానలో అనేది కూడా తెలుసు. కానీ అసలు ఈ దేవకి వసుదేవుడు వీళ్ళు ఎవరి అంశ అనేది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. చాలా మందికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్లో. అది కావాలి. మనకి సప్త ఋషులు ఉంటారు. సప్త ఋషులు అంటే ఎవరు? సాక్షాత్తు పరమాత్ముడే. పరమాత్ముడి 22 అవతారాలు అన్నాం కదా. అవును. దాంట్లో సప్త ఋషులు కూడా పరమాత్ముడు సృష్టించుకున్నాయే. దాంట్లో కశ్యప ముని అనే పేరు విన్నారు కదా. అదితి కశ్యపులే దేవకి వసుదేవులు. మరి ఎందుకు 14 సంవత్సరాలు దేవకి వసుదేవులు చెరసాలలో ఉన్నారు? చాలా మందికి తెలియదు అది. అంటే ఇప్పుడు కంసుడే కదా వాళ్ళను చెరసాలలో బంధించేది కాదు. వాళ్ళు ఎందుకు చెరసాలలో బంధించాడు అనేది కథ తెలియాలి కదా మనకి. కంసుడు బంధించాడు, ఎందుకు బంధించాడు? మరి 14 ఏళ్ళు ఎందుకు ఉన్నారు అలా? అంటే తనకు దేవకికి పుట్టబోయే బిడ్డతోనే కంసుడికి చావు రాసి పెట్టుంది కాబట్టి తన దగ్గర తీసుకొచ్చి కూడా చెరసాలలో బంధించి పెట్టాడు. పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపుతూ ఉంటాడు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది. కరెక్ట్, అది 110% ఇట్స్ ట్రూ. కాకపోతే మన పురాణాలలో చెప్పిన అన్ని వాస్తవాలే. మనం కాకపోతే దాన్ని డీటెయిల్గా ఇన్ డెప్త్ నేర్చుకున్నప్పుడు మనకేంటి అనేది అర్థమవుతుంది. దీని వెనుక కూడా
మరి కంసుడు వెంటనే రిలీజ్ చేయొచ్చు కదా, మరి ఆమె అయిపోయింది, పుట్టేశాడు, 8వ గర్భంలో అన్నారు, అయిపోయిన తర్వాత ఎందుకు 14 ఏళ్ళు ఉన్నది అలానే, మరి ఎందుకు అలానే ఉంచాడు? ఆలోచించాలి కదా మరి మనం. అవసరం లేదు కదా చెల్లెల్ని అన్ని రోజులు ఉంచడం. దెర్ ఈస్ బేసికలీ కర్మ సిద్ధాంతము అంటాము. మనం ఎవరికి ఎలాంటి ద్రోహం చేసినా కర్మ అనేది అనుభవిస్తాము అనేది ఖచ్చితంగా మనం. అందుకే అంటారు చూడు, కత్తిపోటైనా కొద్ది రోజులకి తగ్గుతుంది, దెబ్బ తగిలినప్పుడు కత్తిపోటు పొడిచినా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే ఆ క్యూర్ చేసుకుంటే తగ్గిపోతుంది. దానికి కావాల్సిన సర్జరీ చేసినా ఏం చేసినా స్టిచెస్ వేస్తే. కర్మపోటు మాత్రం ఎవరైనా అనుభవించాల్సిందే. అంతే. ఎవరు? అలాంటి దేవదేవుళ్ళే అనుభవించారు. ఓకే. అంటే మన పురాణాలలో చూడు, ప్రతి ఒక్క దానికి నీతి ఉంది. సగం తెలిసి మాట్లాడతారు, ఎవ్రీథింగ్ సగమే ఉంటుంది, మొత్తం తెలుసుకోరు. హే ఇది వచ్చేసిందా 16,000 మంది గోపికలంట, నేను ఉండలేనా? రాధాకృష్ణుని ప్రేమ ఎందుకు, రాధాకృష్ణులు నీ ఎందుకు తీసుకుంటారు? మరి నేను ప్రేమించాను కదా, నీ ప్రేమ అంత గొప్పదైతే ఎందుకు చేసుకో, మరి వెళ్ళి చేసుకోవాలి, మరి ఉండాలి. నా తల్లిదండ్రులు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, అది కాదు కదా. మరి ఆ రోజుల్లో రాధాకృష్ణుని కూడా అలా కలిస్తే అనుంటారు ఊర్లో. ఆయన ఏం చెప్పాడు? రాధ అడిగిన దానికి ఒకటే చెప్పాడు, రాధ పేరు. మరి నేను నీ రాతలో లేను కదా, ఎలా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, రాధాకృష్ణులనే పిలుస్తారు, ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం రాధాకృష్ణులు అంటారు అని అన్నాడు. అంటే వాళ్ళ ప్రేమ అంత గొప్పది. బట్ ఈ రోజుల్లో ఏంటి, ఆ ప్రేమలు కూడా ఉండట్లేదు, అన్నీ కూడా ఓన్లీ లౌకిక సంబంధాలు, ఇవన్నీ కూడా ఏమంటారు లోకానికి సంబంధించిన సంబంధాలే, కానీ అంత ప్యూర్గా అంటే మనుషుల శరీరాలు కలవకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు కృష్ణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, లోక కళ్యాణం కోసం, లోక సమస్తం కోసం, మంచి చేయడం కోసం, అక్రమాలన్నిటిని అణచివేయడం కోసం ఎన్నో జన్మలు ఎత్తాడు, ఎన్నో అవతారాలు ఎత్తాడు ఆయన. అంటే ఈ శ్రీకృష్ణుడు అవతారము ఎన్నోవది, అసలు ఈ జన్మ రహస్యం ఏంటి? ఓకే, నేను లెట్ మీ కంప్లీట్. ఇంతకుముందు క్వశ్చన్ అడిగావు కదా, బేసిక్గా 14 సంవత్సరాలు దేవకి ఎందుకు ఉంది అనేది చాలా మందికి తెలియదు. మనం రాముడి అవతారంలోకి వెళ్తే కైకేయి, ఆ కథ అంతా చాలా మందికి తెలుసు కదా. 14 ఏళ్ళు తన సొంత కొడుకు, తనకు పుట్టిన కొడుకు, సవతి కొడుకు రాజ్యపాలన చేయొద్దని చెప్పేసి రాముడిని అడవికి పంపిస్తుంది. దశరథుడికి వరం కోరుకుంటుంది. అలా వెళ్ళిన 14 సంవత్సరాలు రాముడు ఏంటి, తల్లిని మిస్ అయిపోతాడు, కన్న తల్లిని మిస్ అయిపోతాడు కదా, కౌసల్యాని. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే దేవకి అడుగుతుంది కృష్ణుణ్ణి, నాయన 14 ఏళ్ల తర్వాత నన్ను ఎందుకు విడిపించావు అని అడుగుతుంది. ముందే విడిపించవచ్చు కదా, మరి నన్ను, నువ్వు పరమాత్ముడివి కదా, వాళ్ళకి తెలుసు కదా. అంటే ఆయన చెప్తాడు, అమ్మ నువ్వు పోయిన జన్మలో కైకేయివి, నన్ను 14 ఏళ్ళు వనవాసానికి పంపించావు, నిన్ను మరి చెరసాలలో పెట్టాలి కదా, నిన్ను కూడా నువ్వు అనుభవించాలి కదా, అందుకే 14 ఏళ్ళకి నిన్ను విడుదల చేశాను అని చెప్పి తల్లికి చెప్తాడు. యశోదమ్మ ఎవరు అంటే అది కూడా చెప్తాడు, పెంచిన తల్లి అంటారు అందరు కదా, ఆమె కౌసల్య. కౌసల్య మిస్ అయిపోయిన 14 ఏళ్ళు ఆయన తల్లితో ఉన్నాడు, ఆమె దగ్గర పెరిగాడు. యశోదమ్మకి ఏంటంటే అప్పుడు ఆవిడికి ఇచ్చిన ఏమంటారు ఎడబాటు, కొడుకు లేడు అని చెప్పేసి బాధపడేది కదా, దగ్గర లేడని. అందుకు నేను అక్కడ పెరిగాను, ఇది కథ అని చెప్పి ఇక్కడ ఈ శిక్ష అనుభవించావు. మరి అందరూ అనుభవించాల్సిందే కదా కర్మఫలాన్ని, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అది ఇప్పటికీ అందరూ నమ్ముతారు కూడా. అరే ఏదైనా చెడు జరిగింది నమ్ముతారు అని చెప్తున్నావు కదా, నమ్మినా ఎందుకు చేస్తున్నారు మరి? మూర్ఖత్వం. నేను మూర్ఖత్వం అనను దాన్ని, నేనేమంటాను చెప్పనా, అంతే. మూర్ఖత్వం కాదు అది, అజ్ఞానము. బేసిక్గా అజ్ఞానం అంటే ఏంటి చెప్పనా, అంతా నాకే తెలుసనే అహంకారం ఉండే ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జ్ఞానం తెలిసినోడు అదే పని చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గర అహంకారం ఇంకా విడిపోలేదు కాబట్టి ఆ ఇదిలోకి పడిపోయి మూర్ఖత్వంతోనే చేస్తున్నారు. మనం అనుభవించేది ఎప్పుడో కదా, అనుభవించిన జన్మలు ఉన్నాయా, అసలు మనము కర్మఫలాన్ని అనుభవిస్తాము, కానీ అనుభవించినప్పుడు కదా, అప్పటిలోపు ఇవన్నీ చేసి తీరుదామని ఇదిలోకి జారిపోయినారు ఇక్కడ ఉన్న జనాలు. అది ఎందుకు జారిపోయినారు అంటే వాళ్ళకి అసలు మన సనాతన ధర్మం గురించి తెలియదు. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, పుట్టడం నువ్వు ఎంత ఆనందంగా పుడతావో, ఈ భూమి మీదకి వస్తావో, బారసాలు చేస్తారు, అందరూ ఆనందంగా ఫీల్ అవుతారు కదా, పోవడం కూడా ఒకరోజు జరిగి తీరుతుంది అనేది సనాతన ధర్మం చెప్తుంది. అంతే, దాంట్లో ఆనందంగా
అందుకే మనం ఆ 12 days ఆనందం అనేది ఎలా వస్తది? నీ గురించి అందరు మంచి మంచి చెప్పాలి. ఎస్, ఇక్కడ మంచి మరి నువ్వు ఎంత చేస్తున్నావు మరి. అండ్ ఇంకొకటి పునర్జన్మ అనేది ఎవరు చెప్తున్నారు? సనాతన ధర్మమే చెప్తుంది, రైట్? ఈవెన్ మోక్షం అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడే కదా. మోక్షం చెప్పేది కూడా సనాతన ధర్మమే చెప్తుంది. అవును. మరి ఈ తెలుసుకోనప్పుడు నువ్వు జన్మలు ఉన్నాయా లేదా నీకు తెలియనప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు ఇలాంటివి. మరి ఇంకా అది ఇప్పుడు మనం చాలా మంది చెప్తుంటారు కదా. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. పితృదేవతలు అని చేస్తూ ఉంటారు. ఎవ్రీ వన్ షుడ్ నో దీస్ థింగ్. చాలా మందికి తెలిసింది. పితృదేవతలకి మనము అదేమంటారు, వాట్ ఈస్ ఇట్, మహాలయ అమావాస్య అని చేస్తారు. పితృదేవతలకు చేస్తారు. ఎందుకు చేస్తారు? అది ఆత్మ శాంతించడానికి. అదొకటే కాకుండా వాళ్ళు చేసిన మంచి మనకు మంచి జరుగుతుంది, మంచి జరగాలి. మన కర్మ ఫలితాలు కొంచెమైనా ఆ కర్మ ఫలాల నుంచి తప్పించుకుంటాము, ఆ పితృదేవతలు తప్పిస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళకు చేస్తూ ఉంటారు. ఎస్, పితృదేవతలకి ఎందుకు చేయాలి అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ పీపుల్కి. అంటే మన తరాలు మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే అనుభవిస్తారు. మరి అక్కడే ఉంది కదా మోరల్. నీకు నాకు ఎక్కడున్నాయి తరాలు, ఎక్కడున్నాయి నాకు జన్మలు, ఎక్కడున్నాయి అంటే నువ్వు ఇందాక చాలా చక్కగా అడిగావు కదా. పురాణాలలో అది చెప్పారు, ఇది చెప్పారు, ఇలా అన్నారు, మనం ఫాలో అవ్వాలి అన్నారు కదా. నువ్వు ఈ రోజు పుట్టి ఉన్నావు ఇక్కడ, ఈ భూమి మీద కొద్ది రోజులు ఉంటావు, తర్వాత చచ్చిపోతావు. 100 ఏళ్ళు ఉంటావు, 60 ఏళ్ళు ఉంటావు, 70 ఏళ్ళు ఉంటావు. ఇట్స్ అప్ టు యూ. 100 years అంటారు లైఫ్, ఇప్పుడు హ్యూమన్ లైఫ్, రైట్? ఇన్ని రోజులలో నువ్వు ఏమేం చేస్తావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నీ ప్రవర్తనను బట్టి ఎవ్రీథింగ్ విల్ బికమ్ గుడ్ ఆర్ బ్యాడ్. నువ్వు పోయిన తర్వాత నీ చరిత్ర నువ్వు ఏమైపోతుంది, అది నీ హిస్టరీ, నీది కూడా ఒక హిస్టరీ అయిపోతుంది. ఎవరో చెప్తే నువ్వు నాకు వీళ్ళు అమ్మమ్మ, వీళ్ళు తాత, వీళ్ళు తాతమ్మ ఇలా చెప్తుంటారు కదా. మన ఒక 4 generations ఫొటోస్ ఉంటాయి ఇంట్లో, మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ వెన్ వీ సీ ద పిక్చర్స్, దీస్ ఆర్ మై పీపుల్ అంటే మా తరం ఇది అని చెప్పేసి అనుకుంటాం మనం, రైట్? అలాంటప్పుడు ఇదంతా కూడా చెప్పినప్పుడు నువ్వు ఒక పురాణం తీసుకుంటే అది జరిగితేనే కదా అక్కడ ఉంది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పుడే కదా. అంటే నీ తరాల గురించి నమ్ముతావు కానీ వేరే, అంటే నన్ను ఇలా క్వశ్చన్ అడిగారు ఒకరు, నువ్వు రామాయణం కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు, కృష్ణుడు కథ కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు అంటే నేను చెప్పా, అంటే నీకు నీ 4 fathers నీకు తెలుసు కదా, పేర్లతో సహా తెలుసు కదా, ఒక ఫోటో చూసావు కదా, మరి అవి నిజమైనప్పుడు అదెందుకు నిజం కాదు? నీ వాళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నావు కదా, నీ వాళ్ళు వీళ్ళు అని, అక్కడ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవ్రీవేర్ ప్రూఫ్స్ వర్ దేర్, ఆల్ ఓవర్ ద వరల్డ్. సనాతన ధర్మం ఎక్కడుందో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ. అవతారాలకు కూడా ఉన్నాయి, రైట్? ఇప్పుడు కృష్ణుడి ద్వారకా ఉంది, ఏం చేస్తున్నారు ఇప్పుడు? సబ్మెరైన్ పెట్టి అందరూ చూడడానికి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చేసిన కృష్ణుడు, అంత మంచి పేరు సంపాదించుకున్న కృష్ణుడు, ఆయన ఎన్నో లీలలు చేయగలడు. ఎన్నో లీలలు శ్రీకృష్ణుడు చేయగలడు. మరి ఆ ద్వారకాను కూడా ఎంతో అందంగా నిర్మించాడు శ్రీకృష్ణుడు. కానీ ఎందుకు అంత మంచి ద్వారక మునిగిపోతుంటే ఆయన కాపాడలేకపోయాడు? ఆయనదే కదా ద్వారక, ఆయనే నిర్మించాడు కదా. మరి ఎందుకు దాన్ని కాపాడలేకపోయాడు? ద్వారక గురించి మాట్లాడితే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉంటారు ఇప్పుడు కదా, అంటే అంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు కదా. అసలు ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటారు, అసలు ద్వారక అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు ఆయన. అందుకే ఆయన ఆర్కిటెక్ట్ అని కూడా అంటారు కృష్ణుడిని. మరి ఎందుకు ఆయనే కాపాడలేదు? దానికి ఏంటి అంటే అవతారం చాలించే టైం వచ్చినప్పుడు మనిషి జన్మ ఎంత 125 years ద్వాపర యుగంలో. మనకి బేసిక్గా 4 యుగాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. త్రేతాయుగంలో సత్యయుగంలో మనిషి ఆయుష్ 250 years ఉండేది. త్రేతాయుగంలో కూడా అలానే ఉండేది. ద్వాపర యుగంకి వచ్చేసరికి తగ్గిపోయింది. 250, ఐ థింక్ 250 years ఫస్ట్, తర్వాత 200కి వచ్చింది, తర్వాత వచ్చి 125కి వచ్చింది. ఇప్పుడు కలియుగం కాబట్టి 100 years అన్నారు, కానీ అది 100 years కూడా ఉండదు. మరి ఆయన అవతారం చాలించే సమయం వచ్చినప్పుడు ఎందుకు రక్షిస్తాడు ఆయన? ఓకే, ఆయన చెయ్యడు. ఆయన ఏదైనా వెళ్ళిపోవాలి అన్నప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు. ఆయన చేసిన ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఆయన వయసు ఎంత తెలుసా? చాలా మందికి తెలియదు ఆ టైంలో. 80 ఏళ్ళు ఆయనకి. ఓకే, పాండవులు కౌరవులకి 60 ఏళ్ళు ఉండేవి వాళ్ళకి.
సో అలాంటప్పుడు ఆయన కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే, అంతవరకే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా తీసేయచ్చు. ఎందుకంటే ఆయన సమస్తము ఆయనదే. ఆయన అవతారం చాలించడానికి కూడా గాంధారి శాపము అంటారు. అదొకటే కాదు, గాంధారి శాపమే కాకుండా ఆయనకి ఇంకా ఎండుకొచ్చింది అవతారానికి కూడా. దట్ ఈస్ వాట్ అంటే ఆయన చెప్పేయాల్సినవి అన్నీ కూడా చెప్పేశాడు. ఈ భూమి మీద చేయవలసినవి కూడా చేసేసాడు అన్నీ కూడా. అలాంటిది. అందుకే ఆ ద్వారకకి కూడా అంతవరకే టైం ఉంది కాబట్టి అంతవరకు వదిలేసాడు అంటారు. అందుకే ఇప్పటికీ అలాగే మునిగిపోయే ఉంది కదా ఇప్పటికి కూడా. అదే కదా మరి. సో ఇప్పుడు మనకు ఆ ద్వారక, ఇప్పుడు అందరూ ఏమంటారు, ఈ మన దేశం భారతదేశం ఉంది, మళ్ళీ ఆ ద్వారకని ప్రజలు చూసే టైం వస్తుందంటారా? పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీటి మట్టం తగ్గిపోయి ఈవెన్ ఈ గ్లోబల్ థింగ్స్ తో ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇందాక ఈ మాట అన్నావు కదా, వాస్తు చూసి ఇల్లు కడతారు. వాస్తు చెప్పేవాడు ఒకడు ఉంటాడు, వాస్తు వినేవాడు ఒకడు ఉంటాడు, చేసేవాడు ఒకడు ఉంటాడు, అంటే కట్టేవాడు ఒకడు ఉంటాడు. ఇదంతా వాస్తు చేసుకుంటున్నారు కదా ఈ భూమి మీద. పరమాత్ముడు సృష్టించిన ఈ సృష్టి గురించి ఆలోచిస్తే సృష్టి లోపం ఎప్పుడూ ఉండదు, దృష్టి లోపమే ఉంటుంది. ఆయన సృష్టించినంత వాస్తుతోనే కదా నువ్వు ఎలా చేసుకుంటున్నావు ఇవన్నీ. మరి ఒక ప్రకృతి వైపరీత్యము, ఏదన్నా ఒక ఫ్లడ్స్ వచ్చినా, ఒక ఎర్త్క్వేక్ వచ్చినా నీ వాస్తు ఆపుతుందా నీకు? థింక్ దట్. అంటే మనిషి ఎలా ఆలోచించాలి అంటే, ఎవడో చెప్తే మూర్ఖంగా ఆలోచించడం కాదు. అంటే వాస్తులని వెళ్ళిపోతారు కదా, మరి ఇందాక బయటికి వస్తుందంటే ఎవ్రీథింగ్ ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు ఆయన. ఒక అతీంద్రియ శక్తి ఉంది అంటారు నీలో నాలో. ఇందాక నేను చెప్పా చూడు, ఈ జన్మ ఒక జ్యోతి స్వరూపం. మనందరము కలిస్తేనే ఈ సృష్టి ఇలా సాగుతూ ఉంది. ఇవన్నీ శరీరాలన్నీ శరీరాలు డిఫరెంట్ గా ఉన్న ఆత్మ అంతా ఒకటే. 100% నిజము. కానీ చాలా మందికి ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. ఏమనంటే, ఇప్పుడు రాధాకృష్ణులని ఆదర్శంగా తీసుకుంటారు. రాధాకృష్ణులు ఎక్కడైనా రాధాకృష్ణులు అంటూ ఉంటారు. అంతే ఇదిగా కృష్ణార్జునులు అని కూడా అంటూ ఉంటారు. కృష్ణార్జునులు అని కూడా అంటారు. రాధాకృష్ణుడు అని ఎలాగైతే అంటారో కృష్ణార్జునులు అని కూడా అలాగే అంటారు. కానీ అర్జునుడికి కృష్ణుడికి ఉన్న ఆ బంధం ఎందుకంతగా ఏర్పడింది? అందులో ఒకటి, ఇప్పుడు రాధతో సమానంగా అర్జునుడిని కూడా ఎందుకు పోల్చాల్సిన అవసరం వచ్చింది? వీళ్ళిద్దరిది కృష్ణుడి దగ్గర ఎంత పాత్ర ఉందంటారు? అంటే ఎవరి మీద ప్రేమ ఉంది, ఎవరి మీద ఇష్టం ఉంది, వాళ్ళిద్దరిని ఎందుకు అంత అమితంగా అంత సంబంధం ఉందంటారు కృష్ణుడికి? అర్జునుడు ఏంటి అంటే కృష్ణుడికి ప్రియ శిష్యుడు. భావమరిది పక్కనేసేద్దాం, రిలేషన్స్ అనేవి. అందుకే స్నేహము ఈ మధ్య కాలంలో మనుషులకి బంధాలు తగ్గిపోయి స్నేహంకే విలువ ఇస్తున్నారు. స్నేహం తర్వాతనే బంధం స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా. చాలా మందికి తెలియదు. భార్యాభర్తలు కూడా సంభోగం చేసినప్పుడే భార్యాభర్త, తర్వాత అంతా కూడా వాళ్ళు జస్ట్ స్నేహితులు. అది తెలుసుకోవాలి ఎవరైనా సరే. అలా వాళ్ళ బంధం కూడా స్నేహబంధం. అండ్ ప్రియమైన శిష్యుడు అర్జునుడికి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కృష్ణుడిని అడిగేవాడట. అంటే రాధనేమో కృష్ణుడు అడిగేవాడు, కృష్ణుడిని అర్జునుడు అడిగేవాడు అలా అనమాట. అయితే ఒకసారి అర్జునుడికే ఆ క్వశ్చన్ వస్తుందంట, బావా నాతో ఇంత మాట్లాడతావు, నాకు అన్ని చెప్తుంటావు కదా, నేనంటే ఇంతమంది ఉన్నా నేనంటే చాలా ప్రేమ చూపిస్తావు కదా నువ్వు అని అడుగుతాడట. అంటే గీతని ఎవరిని, ఒక మానవుడిని ఆధారంగా చేసుకొని, అర్జునుడిని ఆధారంగా చేసుకొని మన గీత వినిపించాడు అందరికి. రైట్? ఎందుకు అంటే ఆయన వినే పరిస్థితి ఉంది కాబట్టి చెప్పగలిగాడు. వినని వాడికి గీత చెప్తే అర్థమవుతుందా? ఇప్పుడు మన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా గీత బుక్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు. మరి గీత మోరల్ ఏంటి తెలుసుకుంటున్నారా? మరి దాంట్లోనే కదా ఇవన్నీ ఉండే. ఒక ప్రేమ బంధం అంటే ఎలా ఉంటది, ఒక స్నేహ బంధం అంటే ఎలా ఉంటది, మనుషులకి జ్ఞానం అంటే ఏంటి. కొందరు అంటూ ఉంటారు, నేను చదువుకోలేదు కానీ నేను చాలా డబ్బులు సంపాదించాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నాకు చదువుతో సంబంధం లేదు, నేను సంపాదించగలను, నేను ఏదన్నా చేయగలను. రాంగ్ అది. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కావాలి, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి. ఎందుకు తెలియాలి అంటే, ఒక చదివినప్పుడు, ఒక రాసిన బుక్ చదివినప్పుడు, మంచి పుస్తకం ఉందనుకో, దాంట్లో మోరల్ నేర్చుకుంటాం. ఒక పురాణం చదివినాం, ఇప్పుడు అందరూ జస్ట్ ఏదో ఎవరో చెప్తుంటే వినే నేర్చుకునే. చాలా మంది వాళ్ళు బేసిక్ గా చదవరు,
హాఫ్ నాలెడ్జ్, అంటే హాఫ్ నాలెడ్జ్తో ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు. అదే నువ్వు వెళ్ళి డీటెయిల్గా చదువు. దెర్ ఆర్ మెనీ బుక్స్ అండ్ నువ్వు ఒక లింక్ తీసుకొని దాన్ని ఒక 10 లింకులు ఉంటాయి దానికి రిలేటెడ్, ఏం జరుగుతుంది ఏంటి అనలైజ్ చేసుకోవచ్చు కదా. లేదు అంటే గురువు తహా నేర్చుకో. ఎవరన్నా ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటి డీటెయిల్గా చదువుతారు, వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. నువ్వు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు ఏంటి అనేది. ఇప్పుడు నేనున్నాను నిర్మల, మనం ఇంత మాట్లాడుతున్నాం, నాకు తెలిసింది ఇంతే. ఎంతో గొప్ప గురువులు ఉన్నారు ఈ భూమి మీద. నేను చాలా నేర్చుకోవాల్సింది ఉంది. నేను నేర్చుకుంది ఇక్కడ చెప్పాను ఇందాక కూడా నీకు, రైట్? 18 అష్టభార్యలు అంటే 18 గుణాలు అని చెప్పాను అక్కడ. అండ్ 16,000 మంది గోపికలు అంటే మనకు వచ్చే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలతో వచ్చే వికారాలు అని చెప్పాను. 1000 వికారాలు ఇవన్నీ కూడా అవే. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఎవరు సంబంధం లేదు ఆయనకి. ఆయనకి ఎవరు అంటే ఆయన ఆత్మనే ఆయనతో ఉంది అంతే. రాధ ఎవరు అంటే ఆయన ఆత్మ అంతే. ఎంతమంది ఇక్కడ ఆత్మలు ఉన్నారలా? సోల్మేట్స్ అంటారు. సోల్మేట్స్ ఎవరో కొందరికి కలుస్తారు అలా సోల్మేట్స్. నువ్వు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళు నీకు దొరుకుతారు, రైట్? లాస్ట్ టైం మాట్లాడినాం కదా, ఇక్కడ అర్జునుడు కూడా ఇలానే క్వశ్చన్ అడుగుతాడంట. ఇంత ప్రేమగా నాతో ఉంటావు కదా, మరి నీకు రాధ అంటే చాలా ఇష్టమా, నేనంటే ఇష్టమా అని అడుగుతాడట. ఓకే, అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు మరి? కృష్ణుడు ఏమని చెప్తాడంటే, రాధ దైవికంగా ఉంటుంది నాతో, తను ఏది ఎక్స్పెక్ట్ చేయదు, నా ప్రేమ నా సమయం కావాలని కోరుకుంటుంది అంతే. నాకు మంచి చెడ్డలు చెప్తూ ఉంటుంది, నన్ను ఓదారుస్తుంది, నేను బాధపడితే చూడలేదు, తను ఎప్పుడూ నా శ్రేయస్సు కోరుకుంటుంది రాధ. నేను అందరూ వచ్చేసి నాకు అన్ని సమస్యలు చెప్తూ ఉంటే రాధ దగ్గర వెళ్ళి నేను శాంతను పొందుతాను, రాధ ఊళ్ళో పడుకొని రాధకు చెప్పుకుంటాను నా కష్టాలన్నీ కూడా. అందుకు రాధ దైవిక సంబంధం నాకు, నువ్వు లోక సంబంధం అంటాడు. లోక సంబంధంగా నీకు నేను ఒక స్నేహితుడిగా ఉన్నాను అంతే. స్నేహితుడిగా ఎందుకు ఉన్నాను అంటే నువ్వు నాకు చెప్తే వింటావు, నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాను, కాబట్టి మనం మంచి స్నేహితులం తప్ప మనకి ప్రేమ అనేది ఏమీ ఉండదు అని చెప్తాడు. ప్రేమకి వ్యత్యాసం కూడా అక్కడ చెప్తున్నాడు. అంటే దీంట్లో మోరల్ చూడు, ప్రేమ ఎలా ఉంటుంది, ఏది ఆశించదు, దానికి వయసుతో సంబంధం లేదు, దానికి అసలు ఎలాంటి కోరికలతో సంబంధం ఉండదు. దట్ ఈస్ వాట్ సోల్మేట్స్. రాధాకృష్ణులు ఎందుకు ఇస్తారు అంటే కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా రాధాకృష్ణుల్ని ఆదర్శంగా తీసుకొని బతకమంటారు ఎవరినైనా. ఓకే, రైట్. కానీ మీరు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏమని అంటే మనము సనాతన ధర్మాన్ని నమ్మాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. మన హిందుత్వం గురించి తెలుసుకోవాలి అని చెప్తుంటారు. ఆ విష్ణువే అంటే హరే రామ హరే కృష్ణ అని చెప్పుకుంటూ కూడా ఆ కృష్ణుడే పరమాత్ముడు అని చెప్తుంటారు, కృష్ణుడిని నమ్మాలి అని చెప్తూ ఉంటారు కదా. ఒక్క క్వశ్చన్, ఇది అందరి క్వశ్చన్ అనుకోండి, నా క్వశ్చన్ అనుకోండి, పర్లేదు, అంటే మీరు చెప్తారు దీనికి సమాధానం అని అనుకుంటున్నా. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడు లోకం కోసమే పుట్టాడు అన్నారు, ఆయన పరమాత్ముడు అన్నారు. ఇంకొకటి శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా, ఆ పేరు ఉంది ఆయనకి. ఇంకొకటి బ్రహ్మ, అందరి తలరాతలను రాసే ఘనత ఆయనకే దక్కింది. బ్రహ్మ ఒక రూపాన్ని సృష్టించే ఘనత ఆయనకే దక్కింది, మలిచేలాగా ఒక రూపాన్ని మలిచే అంత ఘనత. అలాంటిది ఇప్పుడు రాముడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తారు అంటారు. కొంతమంది రాముణ్ణి పూజిస్తారు, కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి నమ్ముతారు, కొంతమంది బ్రహ్మను నమ్ముతారు, రకరకాల దేవుళ్ళను పూజిస్తారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి అంటారు, వాళ్ళందరినీ నమ్మాలి అని అంటారు. మరి అంత ఘనత ఈ సృష్టికి మూలం శివుడు అంటారు. అలాంటి శివుణ్ణి ఆదర్శంగా తీసుకుంటున్న ఈ రోజుల్లో మీరు మాత్రం కృష్ణున్నే నమ్మాలని ఎందుకు అంటున్నారు? అసలు కృష్ణుని ఎందుకు నమ్మాలి? బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈ సృష్టికి మూలాధారం శ్రీచక్రం. అది ఎక్కడ ఉంది అంటే యుఎస్లో ఉంటుంది శ్రీచక్రం. చాలా మందికి తెలీదు, అది మేము ఉండే పక్కన ప్లేస్లోనే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళి చూడడానికి అవ్వలేదు నాకు. అయితే సార్ మేము కూడా మీ దగ్గరికి వస్తే తప్పకుండా రండి, వెళ్ళాలి. నాకు తోడు దొరకట్లేదు, అది ఒక ఎడారిలో ఉంటుంది శ్రీచక్రం. దాన్ని ఏంటంటే సైంటిస్టులు దే డన్ రీసెర్చ్ అండ్ దే టోల్డ్, బట్ నాకు తోడు ఎవరు లేక వెళ్ళలేకపోయాను. శ్రీచక్రం నుంచి సృష్టి మొదలైంది. అంటే అమ్మవారు ఫస్ట్ అమ్మవారు పుట్టారు, అందుకే అమ్మని ఆదిశక్తి అంటారు. అమ్మ ఏం చేసిందంటే తను ఈ సృష్టినంతా చూసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుంది. ఇప్పుడు
ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు, ప్రెసిడెంట్ అంటున్నాం మనం, ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఆయన ఒక్కడే అన్నీ చూసుకుంటున్నాడా ఈ భూమి మీద? లేదు కదా. ఆయన ఏం చేశాడు, ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ అని చెప్పేసి అందరికీ మినిస్టర్లను పెట్టుకున్నాడు. వాళ్ళ నుంచి పనులు చేయిస్తాడు పురమాయించి, రైట్? అంతే కదా. ఒక మంత్రివర్గం అంటారు, ఆయన క్రియేట్ చేసుకొని అందరికీ పనులు డివైడ్ చేస్తూ ఆయన రాజు, ఒక రాజు పాలన చేస్తున్నాడు. మరి అమ్మ ఈ సృష్టి ఇంత గొప్ప సృష్టి కదా, ఇంత 730 కోట్ల జనాభా ఎట్ ప్రజెంట్ ఉంది. ఇంత జనాభా ఉన్న సృష్టిని చూసుకోవాలంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అంతా, అప్పట్లో తక్కువ ఉండొచ్చు, ఈ జనాభాని అందరినీ చూసుకోవడానికి అమ్మ కూడా తనందరినీ క్రియేట్ చేసుకుంది. 33 దేవతల్ని క్రియేట్ చేసుకుందట ఆవిడ. ఎలా అంటే ఇప్పుడు చెప్పావు చూడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, లక్ష్మి, పార్వతి, దుర్గా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆంజనేయుడు అని, ఇవన్నీ 33 దేవతల్ని ఒక మంత్రివర్గం చేసుకుంది ఆమె కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పురమాయించింది, నువ్వు ఇది చూసుకో, నువ్వు ఇది చేసుకో అని. అదే 33 దేవతలు అంటారు బేసిక్గా భగవద్గీతలో. ఆయన చెప్పింది ఏంటంటే 33 దేవతలు అంటారు. 3 కోట్లు 3 కోట్లు అంటారు. 3 కోట్లు ఎందుకు అంటారు అంటే, మనం చెట్టును పుట్టను అన్నింటిని రాయిని పూజ చేస్తాం కదా, అందుకు మనం 3 కోట్లు అని చెప్పేస్తారు. ఎల్లమ్మ, పుల్లమ్మ పేర్లు పెట్టేస్తారు కదా. యాక్చువల్గా ఉంది 3 కోట్ల దేవతల పేర్లు చెప్తే రావు కదా, ఒక 33 దేవతలు అయితే వస్తారు, డెఫినెట్గా వస్తారు. అది అంటే నేను స్టడీ చేసింది 33 దేవతలు అయితే నాకు కనిపించారు అక్కడ చూస్తూ ఉంటే. ఆ 33 దేవతల్ని క్రియేట్ చేసుకున్న ఈవిడ ఏం చేసిందంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దీన్ని ఇచ్చేసి, ఎప్పుడైతే ఈ భూమి మీద అరాచకాలు ఎక్కువైతున్నాయో అప్పుడు ఒక రూపం, అవతారం, అండం, పిండం, బ్రహ్మాండం అంటారు. అంటే ఏంటి, అండంలో నుంచి పిండం వస్తుంది, పిండంలో నుంచి బ్రహ్మాండం, బ్రహ్మాండంలో నుంచి మళ్ళీ అండంలోకే వెళ్ళిపోతాం. అంటే ఈ 3 మళ్ళీ ఎలా ఉంటుందంటే, పుట్టడం, చావడం అని కాకుండా మధ్యలో ఇవన్నీ పాత్రలు మనం వేసి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఈ సృష్టిని కాపాడుకోవడానికి వీళ్ళని అవతారాలుగా వచ్చేళ్తూ ఉంటారు. కలియుగములో ఇన్ని అవతారాలున్నా కృష్ణుడి అవతారం పరిపూర్ణమైన అవతారం. ఎందుకు పరిపూర్ణమైంది అంటే, ఆయన ఏం చేశాడంటే ప్రతి దగ్గర ఒక చిలిపి బాలుడిగా మనకి ఎన్నో లీలలు చేసి చూపించాడు ఆయన. అలాగే నెక్స్ట్ స్టేజ్లో ఒక దేవుడిగా గోవర్ధన గిరినెత్తి, అలాగే కాళీయుడి సర్పం పైన నాట్యం చేశాడు. కాళీయుడు సర్పం కదా, నాట్యం చేసి దాని నుంచి అందరినీ రక్షించాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన లీలలు అలా చేస్తూ వెళ్ళాడు. ఎక్కడ కూడా ఉపకారం చేశాడు కానీ ఆయన ఏది అపకారం చేయలేదు, ఎవరికి కూడా ఎవరికి చేయలేదు. ఇంకొకటి, తల్లికి 2 సార్లు ఆయన సృష్టిని చూపించాడు ఏంటి అనేది, ఆయనలోనే సృష్టి ఉంది అనేది, రైట్? ఇలాంటి మారినప్పుడు ఇలా ఇన్ని చూపించినప్పుడు ప్రతి దగ్గర అందరికి సహాయం చేస్తూనే వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఎవరిని, ఆయన జీవిత కాలంలో 7గురినే చంపేశాడు ఆయన, అంతే. ఎంతో మంది శత్రువులు ఉంటారు ఆయన్ని, ఫ్రేమ్స్ కట్టించి పెట్టుకుంటారు చాలా మంది. ఏది నోట్లో ఈ సృష్టిని చూపించినప్పుడు అంటే, నిన్ను దొంగ దొంగ అంటున్నారు, వెన్న దొంగగా ముద్రించేశారు, ఏ ఇంట్లో ఎవరి దగ్గర ఏం దొంగతనం చేసి వెన్న తిన్నావో చూపించు అంటే అప్పుడు చూపిస్తాడంట. అంటే నేను దొంగతనం చేసి వెన్న దొంగగా మారడానికి రాలేదు, నేను ఈ సృష్టిని కాపాడడానికి వచ్చానని ఆ సృష్టిని చూపిస్తాడు. ఆ వెన్న దొంగ ఇప్పుడు అన్నా చూడు, ప్రతి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది అన్నాను కదా. వెన్న తీసుకొని అందరికి పంచడం నేర్పించాడు. మనం ఏంటి, పంచడానికే పుట్టాం, మనం దాచుకోవడానికి పుట్టలేదు. మనం దాచుకోవడం ఎంత, నీకు అవసరం ఉన్నంత నేను దాచుకోమంటాడు అక్కడ. నీకు ఎంత వస్తే అంత అందరికి పంచేయి అంటాడు. ఇలా ప్రతి దగ్గర ఆ లీలలన్నీ మనం చూస్తూ ఉంటే ఆయన చెప్పిన ప్రతి మోరల్, ఆయన ఒక జస్ట్ ఏమంటారు చూడు, ఒక పరమాత్ముడిగా ఉండడం కాకుండా ఈ భూమి మీద నువ్వు ఎలా బతకాలి చూపించాడు. ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ ఉండమంటారు. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో మంచిని నిలబెట్టి ఈ దుర్మార్గాన్ని అంతా అంతం చేయడానికి ఒక విష్ణువుకే, అంటే ఈ కృష్ణుడికే సాధ్యం అంటారు. ఎస్, సాధ్యం. అంటే ఆ అవతారంలో మనకి ఏంటంటే జ్ఞానం నేర్చుకోమన్నాడు, ఎవరు చెప్పలేదు ఏ అవతారంలో, రైట్? ఇంకొకటి ఏంటంటే
తప్పు చేసినప్పుడు క్షమించొద్దు అని చెప్పాడు. అంతే. ఎందుకంత పాపులర్ అంటే ఆ పాపులారిటీ ఎందుకు వచ్చింది అని అంటే తప్పుని ఖండించమంటాడు. ఒక దగ్గర తప్పు జరుగుతుంటే మనం చూసి ఊరుకున్నా దాంట్లో మనం కూడా దాంట్లో పనిష్మెంట్ మనకు కూడా కర్మలు అనుభవించాల్సిందేనంట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒకటి అంటే నాకు ఒకటి అనిపించింది. అంటే ఈ కలియుగాంతంలో మొత్తం మునిగిపోద్ది అని అంటున్నారు. అంటే ఈ ప్రపంచం అంతా కూడా అంతమైపోద్ది అని అంటున్నారు కలియుగంలో. అంటే ఈ ప్రపంచం అంతా అంతమైపోయే టైంలో మరి ఆ విష్ణుమూర్తి నిజంగా అంటే ఆ కృష్ణుడు మళ్ళీ అవతారం ఎత్తుతారంటారా కలియుగం కోసం? ఇందాక అనుకున్నాను చూడు, ఆయన ఏ రూపంలో వస్తాడు అనేది మనం తెలుసుకోలేము. నేను లాస్ట్ మనం బిఫోర్ మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఒక యోగి గారు ఉన్నారు, ఆయన ఎవరు, సాక్షాత్ అవతార పురుషులు. వీళ్ళంతా మనకి అందరికీ తెలుసుకోలేరు. ఎవరైతే పరమాత్ముడికి దగ్గరగా ఉంటారో అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ లీలలు కానీ ఇవన్నీ కూడా రక్షించడానికి ఆయన ఎలా రావాలో అలా వచ్చి వెళ్తూ ఉంటాడు. మరి మన భారతదేశం ఇట్స్ గోయింగ్ టు బి ద విశ్వగురువు అవుతుందని చెప్పారు. ఎలా అవుతుంది? ఎవ్రీ వన్ ఈజ్ ప్రైజింగ్, రైట్? రీసెంట్గా మోదీ గారి ఇంటర్వ్యూ అయింది, పాడ్కాస్ట్ అయింది. ఇట్స్ ఎంతమంది కోట్ల మంది జనాలు చూశారు. ఎందుకు చూశారు? ఆయన అడిగిన క్వశ్చన్లన్నీ కూడా ఎవ్రీ వన్ షుడ్ లిజన్ ఎవ్రీ క్వశ్చన్. మనకి రిలేటెడ్గా ఆయన చెప్తున్నాడు ధర్మం ఏంటి. నేను ఒకటే చెప్తాను, ఇవన్నీ మనం అంతసేపు పాడ్కాస్ట్లో నీకు మృత్యు అంటే భయమా అని అడిగారు ఆయన యాంకర్. ఆయన గట్టిగా నవ్వేసి ఏమన్నాడు చెప్పనా, నాకు అసలు ఎందుకు భయపడాలి, నా సనాతన ధర్మం నాకు చెప్పింది ఏంటి అంటే నేను పుడతాను, మంచి చేయడానికి ఇక్కడ పుట్టానని నా ధర్మం చెప్పింది, నేను చేస్తాను, టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే అశాశ్వతము ఇది, నా జీవితం అశాశ్వతము అనేది నా ధర్మం చెప్పింది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఇవన్నీ సెటప్ చేసుకున్నాము, ఇది ఈరోజు ఇక్కడ సెటప్ చేసుకొని హిట్ టీవీ వాళ్ళు నడుపుతున్నారు, ఫ్యూచర్లో ఇంకెవరో ఆక్యుపై చేస్తారు దీన్ని, రైట్? ఆఫ్టర్ 20-30 years తర్వాత. సో ఇలా అశాశ్వతమైన దాని గురించి ఎప్పుడు కూడా చింతించవద్దు అంటాడు. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ పరమాత్ముడు చెప్పాడు. అది కృష్ణ పరమాత్ముడు. ఆయన చెప్పిన వర్డ్స్ కోరిలేట్ చేసుకుంటే గొప్ప వాళ్ళు మాట్లాడే మాటలు అంటే అవతార పురుషులు ఇలా మాట్లాడతారు, దేనికి భయపడరు వాళ్ళు. మరి కృష్ణుడు ఎందుకు పాపులర్ అంటే ఆయనకి తెలియని విద్యలు లేవు, 64 కళల్లో ఆయన ఆరితేరినవాడు. అలాగే ఆయన ఎంత ప్రేమతత్వం అంటే ఆయన ప్రేమతత్వంతో కట్టి పడేసేవాడు అందరినీ. అన్ని అవతారాలు ఒకలాగా ఉంటే అసలు ఎంత ఫాలోవర్స్ ఉంటారంటే ఎవ్రీవేర్ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే ఆటోమేటికల్లీ దే విల్ చేంజ్ దేర్ లైఫ్. ఓకే, దట్స్ వాట్. ఇప్పుడు మనం ఇది మాట్లాడుతూ ఉన్నాం కదా, కృష్ణుడి గురించి అన్నావు కదా, కలియుగంలో ఆయన చివరి అంకంలో ఇదే చెప్తాడు ఉద్ధవుడు అడిగితే, ఎవరైతే నన్ను పట్టుకుంటారో నా పాదాలు పట్టుకుంటారో వాళ్ళకి నేను మోక్ష సాధనకి వాళ్ళని ఆనందంగా ఉంచడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు. కలియుగంలో కృష్ణుడి పాదాలే పట్టుకోమంటాడు. దట్ ఈస్ వాట్. ఎందుకంటే అది మనకి జరిగిన కథ, కొద్ది రోజుల కిందే జరిగింది, ఒక 5,000 సంవత్సరాల కిందే జరిగింది అది. దెర్ ఈస్ ద ప్రూఫ్స్, రైట్? చెరసాల నేను వెళ్ళి చూశాను, మథుర, బృందావనం. అసలు బృందావనంలో ఎంత విపరీతంగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు వచ్చి సేవ చేస్తారు అక్కడ. ఎందుకు చేస్తున్నారు వాళ్ళంతా, రైట్? చాలా చాలా చక్కగా చెప్పారు కూడా. ఎందుకంటే అందరికీ తెలీదు చాలా వరకు. చాలామంది కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు కృష్ణుడి పైన, కానీ ఇప్పుడు శివుడి మీద చేసేవాళ్ళు ఉన్నారు, బ్రహ్మ మీద చేసేవాళ్ళు ఉన్నారు, కానీ కృష్ణుడి మీద ఎక్కువ కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే నేను కృష్ణుడి గురించి ఈరోజు మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి కూడా అడిగాను. కానీ చివరిగా ఒకటి అడగదలుచుకున్నాను. ఇంత తెలిసి సనాతన ధర్మం గురించి, అలాగే మన సాంప్రదాయాల గురించి ఇంత తెలిసి, మన హిందుత్వం గురించి ఇంత పోరాడుతూ, ఇంత చెప్తూ, ఇంత చేస్తున్నా మరి అనుపమ రెడ్డి గారు మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఉండకుండా వెళ్ళి ఎందుకు అమెరికాలో ఉంటున్నట్టు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. బేసిక్గా కుటుంబం ఉంది అక్కడ, నేను ఏదో చేయాలని తపన పడుతున్నాను. చేయాలి అనుకున్నప్పుడు నాకు సమయం అనేది ఇస్తాడంట, అది సమయం ఆసన్నమైనట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నేను చూశాను, చాలాసార్లు చూశాను నిర్మల లైఫ్లో, కొన్ని నాకు కావాలి అని కోరుకుంటే రావవి. ఎంత ప్రయత్నం చేసినా నాకు ఇది టైం ఇస్తే బాగుంటుంది, టైం వచ్చినప్పుడే వస్తుంది అది. సో నాకేంటంటే ఇప్పుడు ఇది ఆసన్నమైంది, నేను మంచి చేయాలి. ఇది నేను చేసేది ఎంత చెప్పనా, ఒక ఇసుక రేణు అంతే,
ఓన్లీ నా ధర్మం కోసమే, చివరి నిమిషంలో కూడా నా ధర్మం గురించి మాట్లాడే వెళ్ళిపోవాలని. అంటే తర్వాతనైనా ఇక మీదట మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో సెటిల్ అవ్వబోతున్నారా, అక్కడే ఉండబో? లేదు లేదు, ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఫ్యూచర్లో. ఇక్కడే. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మందికి ఇంటర్వ్యూలు చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఏమని అంటే, మరి సనాతన ధర్మం గురించి ఇంతగా చెప్తున్నారు అనుపమ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉండకుండా అక్కడ ఎందుకు ఉంటున్నారు అనే క్వశ్చన్ కూడా చాలా మందికి రేజ్ అవుతుంది. అందుకే దానికి ఆన్సర్ మీరే చెప్పాలి కాబట్టి నేను అందుకే మిమ్మల్ని అడిగాను. అంటే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి, ఇప్పుడు నా టైం వచ్చింది, నేను చెప్పాల్సిన టైం వచ్చింది, సనాతన ధర్మం గురించి పోరాడాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు పోరాడబోతున్నాను, కానీ లైఫ్లో మాత్రం ఇండియాలోనే సెటిల్ అవుతాను అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు షేర్ చేశారు. ఎందుకంటే చాలా మంది కూడా నిజంగా కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే, రాధాకృష్ణుల గురించి తెలుసుకోవాలి అని అంటే కూడా, రాధను ప్రేమించిండు, ఇటు సత్యభామ రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు, ఆయనను దేవుడిగా కొలుస్తారు ఎందుకు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూనే ఉన్నారు, కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఆదర్శంగా రాధాకృష్ణులు ఎందుకు పెడుతున్నారయ్యా అని కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు మనం విన్నాం కదా, ఆయన ఏది చేసినా లోక కళ్యాణం కోసమే, లోక సమస్తం కోసమే. ఆయన అవతారాలు ఎత్తాడు. ఒక చోట ఎక్కడైతే అన్యాయం ఉందో ఆ అన్యాయాన్ని ఛేదించాలి అంటే ఎలా ఛేదించాలి, మనకు తోడుగా ఎవరు ఉండాలి, మనకు సహకరించే వాళ్ళు ఎవరు అని ఒక ఎంచుకొని తను వాళ్ళ ద్వారానే వాళ్ళను తన తోడుగా ఉంచుకొని, అంటే ఎవరితో తను సంభోగం చేయడానికి అందరి మీద మనసు పడి అందరినీ పెళ్లి చేసుకొని సుఖ సంతోషాల కోసం కాదు ఆయన పెళ్లి చేసుకుంది, లోకం కోసం, లోకాన్ని కాపాడుకోవడం కోసమే ఆయన అలాంటి అవతారాలు ఎత్తి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీకృష్ణ అవతారంలో రాధను ప్రేమించాడు, ఇటు సత్యభామ రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. అందుకేనేమో మరి ఆయన వంశపారంపర్యం లేదు, ఎవరితో సంభోగం చేయలేదు కాబట్టి, ఆయన మనసు పరంగానే వెళ్ళాడు, మంచిని చూపించడానికి వెళ్ళాడు కాబట్టే ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అని అంటారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం కూడా. మన ఈ సమాజంలో మానవులు చేసే తప్పేంటి అని అంటే, దేవుళ్ళే చేసినప్పుడు మనం చేసే తప్పేంటి అనే ఒక మూర్ఖత్వంతో, అహంకారంతో కూడుకున్న మూర్ఖత్వంతో ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి అది తప్పు అని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడే వచ్చింది. ఆ టైం కూడా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి. కలియుగంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మంచిని తెలుసుకోవాలి, చెడును దూరం చేసుకోవాలి. లేదంటే చెడునే ఎక్కువ దూరం చేసుకుంటే మాత్రం కలియుగంలో ఖచ్చితంగా అంతం తప్పదు అనేది సూచనలు కూడా మనకు చూపిస్తూనే ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి. చూసారు కదా, మరి ఇప్పటి వరకు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.